సో ఇలా సెలుగురికి వచ్చే అవకాశము దేవుడిచ్చినందుకు కృతజ్ఞతలు. మరి సాయంకాలం పిల్లరా కొంచెం సేపు దేవుని వాక్యాన్ని చూసుకుందాం. అది మీకు నాకు చాలా అవసరము. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మనము దేవుని సన్నిధి రావాలా. సో మనం సంఘంలో 3 సార్లే వస్తున్నాం. బుధవారము మరి అంటే బేస్తవారం రేపు ఉందామా ప్రార్థన కదా. ఎన్ని గంటలకి? కొద్దిగా స్ట్రెంత్ తగ్గిపోయింది కదా మీది. లిదియా కూడా వెళ్ళిపోయింది. సో 3. సో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నా పర్లేదు, నిరుత్సాహపడకండి. సో మనం 2 ముగ్గురున్నా ఒకరున్నా కూడా సంఘం తరఫున ఈ యొక్క దేవుడిచ్చిన అవకాశాన్ని వాడుకోండి. మీలో ఎవరైనా సెలవు ఉంటే కన్నా తప్పకుండా జాయిన్ కాండి బేస్తవారం రోజు, సిస్టర్స్ ముఖ్యంగా. సో మీకు సెలవు ఉన్నా లేదంటే మీరు సెలవు పెట్టి కూడా ఒకవేళ అంత ఇష్టంగా ఒకవేళ మీరు సంతోషంగా సెలవు పెట్టుకొని వస్తానన్నా కూడా రావచ్చు. లేదు మీరు చాలా అలసిపోతూ ఉంటారంటే కూడా మీ ఇష్టం అది. సో మొత్తానికి బేస్తవారం సెలుగు ప్రార్థన ఉంటుంది, సాయంత్రం కూడా ఉంటుంది. సో శని ఈరోజు వాక్యాన్ని ధ్యానించే నిమిత్తము ఒక వాక్యము నాకు మాట, మనము 11 సంవత్సరాలు అయింది సంఘం ఆరంభమై. సో కొన్ని ఏళ్ళ నుంచి మనము వాళ్ళందరూ ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాం. సో మన సంఘంలో ఊరికే ఉండకుండా మరి దేవుని కృప ద్వారా ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఇన్వాల్వ్ అవుతుంటారు. కొద్దిగా పని తగ్గింది మనకు 2-3 సంవత్సరాల నుంచి. ఎప్పటి నుంచి అయితే ఇట్లా గలాట్లు జరుగుతున్నాయో, కానీ పని ఎక్కువ అవుతుందనేది నాకు దేవుడు ఎప్పుడు నాలో చెప్తా ఉండేది. ఏదో చేయబోతున్నాడు దేవుడు ఏ సంఘం ద్వారా, అది దేవునికే తెలుసు, నాకు కూడా తెలుసు అనుకోండి, మనకు అందరికీ తెలుసు. కంటే ఖచ్చితంగా ఏదో గొప్ప మార్పులు అతి త్వరలో తీసుకొచ్చి గొప్ప పని వైపు మనల్ని తీసుకెళ్తాడు దేవుడు. అయితే ఇంతవరకు ఇంత కష్టపడ్డాము, లేదంటే ప్రయాసపడ్డాము. చాలాసార్లు మనకు డౌట్ వస్తూ ఉంటుంది, ఇంత ప్రయాసపడింది మనకు ఏమన్నా వ్యర్థమైపోయిందా, లేదంటే వ్యర్థం అవుతుందా, లేదా లాభం ఉంటుందా దీని అన్నిటి వల్ల అని. సో ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే, నా ప్రయాసము వ్యర్థం కాదు. మన ప్రయాసము వ్యర్థం కాదు పిల్లరా, వేస్ట్ కాదు. దేవుని కొరకు ఏది చేసినా వేస్ట్ కాదు పిల్లరా. మీరు మనుషుల కోసం చేసిందే కానీ వేస్ట్గా పోవచ్చు, మర్చిపోవచ్చేమో, కానీ మనుషులు దేవుడు ఎప్పటికీ నా పరిశ్రమను వేస్ట్ కానీ. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 4వ వాక్యం నుంచి మొదటి వాక్యంగా మనం చూసుకొని ముందుకెళ్దాం. యెషయా గ్రంథము 49:4. అమ్మా అట్లా అనుకుంటున్నారా చాలామంది? 49:4 అమ్మా చాలామంది ఏమనుకుంటున్నారు, ముని ఊరికే పరిగెత్తి వస్తాను ఆడిటి నుంచి ఇటుకి. ఏం చేసినాడు దేవుడు? మననే డాక్టర్ దగ్గర పోయేసి నేను వచ్చిన జీతం అంతా దానికి పోతుంది కదమ్మా బిందు. ఎవరెవరంతా డాక్టర్ చుట్టూ తిరుగుతున్నారు అమ్మా. ఏమంటా ఈడ రాసిండేది, వ్యర్థంగా నేను కష్టపడి తిని ఫలమేమియు లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి ఉన్నాననుకుంటుని. అట్లా అనుకుంటున్నారా? అయితే యెషయా ప్రవక్త కింద ఒక మంచి మాట అన్నాడు. ఏమన్నాడమ్మా? నాకు న్యాయకర్త యెహోవాయే నా బహుమానము. నా బహుమానం ఎవరి దగ్గర ఉందంట? మన ప్రయాస వ్యర్థం కాదు. ఏమంటమ్మా జాయ్సీ? ఇక్కడ నా ఫేస్ చూపించండి ఒకసారి. అది సైలెంట్, మంచి వాళ్ళు సైలెంట్. ఏం జాయ్సీ అరుసా నవ్వు? నేను ఒకడున్నాను కదా సార్లు అరిసేదానికి, నువ్వు ప్రయాసపడతావు తల్లి. బైబుల్ కాలండి మాకు చింపేదానికేమో. ఓకే, మీరు చూస్తే ఇంకో వాక్యం కూడా నా కోసం చదవండి. కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఇదే మాట రాయబడింది, పాత నిబంధన గ్రంథంలో ఇదే మాట రాయబడింది. మరి కొత్త నిబంధన గ్రంథంలో కూడా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:58 మనకు అందరికి తెలిసిన విషయము. చాలా అద్భుతమైన అధ్యాయం ఇది. ఏం రాయబడింది చూడండి. 15:58 కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. చూసారా పిల్లరా, వ్యర్థం కాదు. అయితే ఏముండాలంట? స్థిరులుగా ఉండాలా. అమ్మ అర్థమవుతుందా? చాలాసార్లు అనిపిస్తుంది కదా, ఏది ఇంత భక్తి చూపిస్తున్నాం మనము,
ఏం భక్తికి తగిన ఆశీర్వాదాలు రావడంలా అమ్మ ఇంటాను కదా, అందరూ పైన చూడండి, మీరు రాసుకొని ఇంటికి పోయి చదువుకుంటే మేలు కదమ్మా. ఎంత భక్తి చూపిస్తానా, భక్తికి తగ్గ మరి ఆశీర్వాదం ఏమొచ్చింది, ఎంత ప్రార్థన చేశాను, ఉపవాస ప్రార్థన చేశాను, ఏం ప్రతిఫలం వచ్చింది, మా ప్రయాసానికి ఏమన్నా ఉందా లాభము అనేది మన మైండ్లో ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. అయినా సాతాను నీ మైండ్ మీద ఎప్పుడు బొంబాట్ చేస్తూ ఉంటాడు. ఇది ఎప్పుడు వేస్తాడు, ఏం యూజ్ ఉంది, ఎందుకు పోలా, ఎందుకు పని చేస్తాను అమ్మా వింటానారా. మండే నుంచి సండే వరకు, మళ్ళీ సండే నుంచి మండే వరకు ఏం చేస్తాము, ప్రయాసం దేవుని కొరకు పరిగెడతాను కదా. మా పిల్లలు, యవనస్తులు, బిడ్డలు వారమంతా కూడా ప్రభు కొరకు కదా. చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది మీలో చాలామందికి, మా ఫ్రెండ్స్ చూడు ఎప్పుడు పార్టీలకు పోతూ ఉంటారు, ఈవినింగ్ ప్రోగ్రామ్స్కి పోతూ ఉంటారు, ఇంకెక్కడికి పోతారు, మా పిక్నిక్లు పోతూ ఉంటారు. మాకు సండే మొదలవుతుంది పని, మళ్ళీ సండే వరకు పనే ఉంటుంది. ఎక్కడ, చర్చిలో ప్రార్థనలని, సెల్ గ్రూపులని, ఉపవాస ప్రార్థనలు ఈ మధ్య పెట్టడంలే, అది స్టార్ట్ చేయాలి. ఆల్ నైట్ చేయాలి, ఈ నెలలో చూస్తాము. సో ఇట్లన్నీ చూస్తూ ఉంటే మనకు అనిపిస్తుంది, ఎట్లా లైఫ్ ఏంది, ఇదేనా, ఇంతేనా లైఫ్. బిందు మోని ఇట్లా చూస్తాను, నాకు నిజమే కదా, నా హృదయంలో మాట చెప్తాను. అవన్నీ ఈరోజు ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తాను ఈ ప్రీచింగ్ చేయమని, దానితో చూస్తాను మోని చూడు. అవును, నా పరిస్థితి లైఫ్ ఏంది. ఆడ 4 ఏళ్ళు ఉంటే బీటెక్లో సాయంత్రం వేళకే ఇష్టానుసారం తినొచ్చు అంటే ఊరికి జోక్ చేశాను నేను. ఫ్రెండ్స్ అందరూ గల్ల మాట్లాడుతూ అంటే ఈడ గట్టిగా మాట్లాడేకి లేదు, గట్టిగా నవ్వేకి లేదు, ఇష్టానుసారం బట్టలు వేసుకునేకి లేదు. 6:30 దాటితే లేటుకు వస్తే కష్టం కదమ్మా. ఎంత చూడు, ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది సిస్టర్, ప్రయాస. మండే టు మండే ట్యూస్డే వెడ్నెస్డే బైబిల్ చదవాల, ప్రార్థన ఓ అని ఉంటుంది. కొంతమందిని చూస్తే, ఫ్రెండ్స్ అందరిని చూస్తే ఎంత బాగున్నారు వాళ్ళు అనిపించేస్తుంది ఒకసారి. ఎందుకన్నా యేసుప్రభువు నమ్ముకున్నాను అనిపిస్తుంది ఒకసారి కదా, అనిపించింది ఎవరికన్నా. దాంతోపాటు ఒక్కోసారి మనకి ఇంట్లో భర్త సరిగా ఉండడు, ఇంత చేస్తా అంటే ఇంత చేసి చర్చి నుంచి ఇంటికి పోతానట్లే ఆయప కొట్లాడి పెట్టుకుంటాడు. ఆడ ఎవరు ఏడుస్తున్నారు, ఏడున్నారు అమ్మా ఫోన్లే అమ్మా. ఓసారి భార్య సరిగా ఉండదు, ఓసారి పిల్లలు మొండిగేస్తారు. ఏంటి నా భక్తి అంతా ఏంటి, యాక్చువల్లీ ఏంటి, ఎక్కడికి పోతుంది, ఏంటి దీని అంతం ఏంటి. ఒకసారి అనిపిస్తుంది అసలు ఈ వారమంతా సంతోషం లేను నేను, వారమంతా యాదవ్ బాధ. మళ్ళీ ఉన్నట్లుండి ఇంక చెప్పాను ఇప్పుడే, డాక్టర్ పోలా, ఆయన పీక్కుంటాడు, ఆ టెస్ట్ ఈ టెస్ట్ ఏంటి, నాకి బయటలోకి తేడా ఏంటి అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారుతుంది మనకి. ఓసారి అనిపిస్తుంది వాళ్ళే ఎంత చక్కగా ఉన్నారు చూడు, నవ్వుకుంటూ ఉన్నారు. నేను ఇట్లా బైబిల్ పెట్టుకొని ఇట్లా వస్తానా, వాళ్ళు టీవీ పెట్టుకొని ఆహాహాహా నవ్వుతున్నారు, కుటుంబంతో కూర్చొని టీవీ ముందర కూర్చొని. నా జీవితం చూసే టీవీ కూడా లేదు, టీవీ చూసేకి లేదు కదా. ఏమేం తిరుగుతా అంటే మన మైండ్ కదా. మళ్ళీ ఒకసారి ఇంకోటి అనిపిస్తుంది, ఇది చాలా భయంకరమైంది. అసలు దేవునికి ఇష్టం లేదు నేనంటే, ఆయనే పట్టించుకోడు అసలు. కనీసం ఆయనైనా పట్టించుకుంటాడంటే ఆయన కూడా పట్టించుకోడు. డాక్టర్ చుట్టూ తిరుగుతానా, అది తిరుగుతా, ఆ మాత్రలు వేసుకుంటా, ఈ టెస్టులు ఆ టెస్టులు, పైనుంచి సండే రాళ్ళ, మండే రాళ్ళ, ట్యూస్డే రాళ్ళ, వెడ్నెస్డే రాళ్ళ, మళ్ళీ పైనుంచి అది నేర్చుకో ఇది నేర్చుకో, ప్రీచింగ్ కదమ్మా. వీళ్ళంతా ఆడపిల్లలు, సెల్ గ్రూప్స్ పైనుంచి. పోనీ ఆయప్ప కూడా పోతాడా, ఆయప్ప పోడు, మాతో ఆయప్ప పోతే మేము పోలంట. భర్త పాపం పొద్దున పోయి సాయంత్రం వస్తాడు, ఆయప్పని వేసుకుని మళ్ళీ పోలే ఇల్లు. ఆడోళ్ళు చెప్పరు కొంతమంది కదా పాపం. సో ఇదంతా చూసినప్పుడు ఓసారి నేను అనుభవంతో చెప్తాను, ఇవన్నీ అర్థం చెప్తాను. నాకు అన్నీ వచ్చినాయి ఇవన్నీ ఆలోచనలో. ఒకసారి ఊరికైనా ఇరుక్కుంటే కదా అన్ని దినాలు ఉన్నాయి యేసుప్రభుతో. ఈ ఆర్మీలో ఉంటే ఊరికే వాళ్ళంతా తాగే వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడుతాను. వాళ్ళు సినిమా యాక్టర్కి మాట్లాడతానే పక్క నవ్వుతా అంటే నేను కూడా వాళ్ళతో పాటు కలిసి కడుపు పట్టుకుని దినాలు ఉన్నాయి, నవ్వే దినాలు ఆర్మీలో. అమ్మా పాకిస్తాన్ వాళ్ళని తిడతా అంటే మేము వేసి, చైనా వాళ్ళని తిడతా అంటే మేము ఏడబాయ్ బ్రదర్ ఆ దినాలని చెప్పండి ఇప్పుడు అనిపిస్తుంది ఒకసారి కదా. కానీ పిల్లరా సరే, ఇది ఒక భాగం ఇట్లా అనిపిస్తూ ఉంటుంది మీకు. ఒకవేళ సింపుల్గా జవాబు చెప్పి మీకు తెలుసు అనుకోండి, లేదు పిల్లరా యాక్చువల్గా ఎంత భాగ్యం ఇది.
దేవుళ్ళ జీవించడం ఈ భూమి మీద. ఇదంతా ఎవరి కోసమంట? యేసయ్య నామం మహిమ కొరకు, ప్రజలు నశించిపోకుండా నరకానికి పోకుండా కాపాడేదాని పిల్లలు. ఈ 80 ఏళ్ళు 90 ఏళ్ళ ఇది టెంపరీ లైఫ్. ఇది అమ్మ యుగ యుగాలు ఆనందంలో జీవించే జీవితం మంది. యుగ యుగాలు నరకప్పాలు కాల్సింది, అగ్నిగుండంలో ఉండాల్సింది మనము. తప్పించబడ్డాం. పోనీ మీకు ఇంకో మాట చెప్తా, నేను ఇంతవరకు చెప్పాను కానీ మనం పోనీ వాళ్ళు ఆనందంగా ఉన్నారనుకున్నారా మీరు? అమ్మ వాళ్ళు దయ్యాలేసి చింపి పడేస్తంటే వాళ్ళ జీవితాన్ని భయంకరమైన వేదనలో ఉంటారు వాళ్ళు. సమాధానం లేదు, సంతోషం. మనకన్నా జీవితానికి ఒక అర్థం దొరికింది, మన గమ్యం అర్థమైంది, కనీసం ఒక ఆదరణ ఉంది. ఓ ఇదంతా చేస్తానేది నా ప్రభు కొరకు కదా, నా తండ్రి కొరకు కదా. అందుకే దావీదు యెషయా ప్రవక్త ఏమంటారు లాస్ట్లో? యెహోవా నాకు ఏమైంది 49:4 నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని వద్దనే ఉన్నది. నానా నీకు చెప్తున్నా బిడ్డ, మిమ్మల్ని చూసి ప్రతి క్షణం మురిసిపోతూ ఉంటాడు దేవుడు. నేను వింటానారా? ఎప్పుడే కానీ అట్లా ఆలోచనలు రానికండి, ఇంకా ప్రయాసపడతాం. పౌలు అంటాడు, పునరుత్థానాన్ని చూపించాలని నేను ప్రపంచానికి. ఆయన పునరుత్థానంలో ఐక్యమైపోవాలా, నాలో నుంచి మహిమ ప్రవహించాలి. ఈయన ముందర చూడాలి. ఆయన నాలో నుంచి నేను మాట్లాడుతా అంటే దేవుని స్వరం ప్రజల్లోకి పోవాలా. నేను చేయి పెడితే జీవితాలు మారిపోవాలా. నన్ను కలుసుకున్న ప్రతి ఒక్కడు నరకం నుంచి విడుదల పొందుకొని, సాతాను శక్తి నుంచి విడుదల పొందుకొని, రోగం నుంచి విడుదల పొందుకొని యేసే ప్రభు అని నమ్ముకోవాలా. అందుకు నేను ఈ భూమి మీద పెట్టబడినది. అందుకే పౌలు అంటాడు, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదు. ఓకే, సరే. ఆ విధంగా మనం చూసుకున్నప్పుడు మీకు ఒక మాటలో చెప్పాలంటే ఎప్పుడు వ్యర్థం కాదు, దీనికి అందరి ప్రతిఫలం ఉంది. సో ఈరోజు బైబిల్లో నుంచి కొన్ని జీవితాలు నేను చూపిస్తా. ఏ స్థితిలో అవి వెళ్ళి కూడా చివరికి ప్రతిఫలం వాళ్ళు పొందుకున్నారు పిల్లరా. సో ఫస్ట్ నేను సరే లోకాన్ని చూస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉన్నారు కదా అని. కొద్దిగా కొన్ని మాటలు చూసుకుందాము వాళ్ళు ఎట్లున్నారో. 73వ కీర్తన మీరు నాతో పాటు చూసినట్లయితే వాళ్ళని చూసి మీరు అనుకుంటా ఉండొచ్చు, ఆహా ఎంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళు, ఎంత నవ్వుకుంటా అన్నారో. ఇష్టానుసారం వాళ్ళు తినచ్చు, ఇష్టానుసారం తాగొచ్చు, ఇష్టానుసారం లేయచ్చు. అమ్మా మనకు అన్నిటికీ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా అనిపిస్తుంది చాలాసార్లు. అయితే 73వ కీర్తన 3వ వాక్యంలో కొన్ని మాటలు చదువునైనా 73 చూసారా? భక్తిహీనుల క్షేమము నా కంట పడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. చూసారా? నేనా ఇదే అనుకుంటా అంటాం మీరు నేను 24 గంటలు. అమ్మా ఇదే కదా మన మనసులో వచ్చేది. చదువు నేను సిస్టర్. మరణమందు చూసారా? అవే వాళ్ళు కొన్నిసార్లు క్రైస్తవులు కంటే మంచిగా చచ్చిపోతున్నారు. నేను వింటాను అప్పుడే. పొద్దున్నే ఉండే సార్ టిఫిన్ తింటే కూడా చచ్చిపోయినాడు, లేదంటే రాత్రి పండుకుంటే పొద్దున్న లేలే. నాకు అనిపిస్తుంది కొంతమంది క్రిస్టియన్స్ పాపం హాస్పిటల్ అల్లాడిపోతున్నారు, చచ్చిపోతా కూడా అల్లాడి గడగడగడగడ ఉనికి చచ్చిపోతున్నారు కదా. అదంతటికి కారణం ఏమంటే మన అజ్ఞానమే. అది క్రైస్తవులు. నేను ఇంకోటి చెప్తున్నా సింపుల్గా, క్రైస్తవులు నేను వినాలి ఇక్కడ. క్రైస్తవులు ఇబ్బందులు పడుతున్నారు అంటే ఒకే ఒక కారణము, నీలో ఉన్న అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏంటంటే నన్ను అడిగితే మీరు మీ మైండ్ని మీరు దేవుడుగా చేసి పెట్టుకున్నారు. యుద్ధం జరుగుతుంది ఆడ, నువ్వు మైండ్ని ఓపెన్ చేసి పెడితే సైతానికి, అక్కడే మనం నష్టపోయేది. నీ మైండ్లోకి ఎప్పుడు వాక్యం ఉండాలా. అందుకే చెప్తాను కదా, మీరు అందుకే ప్రెజెంట్ వర్షిప్లో మంచిగా చేస్తారు, చాలా సంతోషం. బైబిల్లో రాయబడిన వాక్యాన్ని ఎప్పుడు మన పౌరసత్వము, నువ్వు ఎప్పుడు అక్కడ గురించి ఆలోచిస్తే నువ్వు అక్కడ సిటిజన్వే. అక్కడ నీకు ఐశ్వర్యం, నేను ఫైనాన్స్ గురించి చెప్పినట్టు అక్కడ ఐశ్వర్యం ఉంది నీకు, అక్కడ హెల్త్ ఉంది నీకు, అక్కడ స్ట్రెంగ్త్ ఉంది నీకు, అక్కడ నువ్వు పవర్ఫుల్ బీయింగ్వే, అక్కడ నువ్వు అనాయింటెడ్వే, అక్కడ నువ్వు ఎక్కడ మాట్లాడినా జీవితాలు మారిపోతాయి, నువ్వు ఆడిపోయినా దయ్యాలు పరిగెత్తిపోవాలా. నువ్వు అదే ఇటు చూడాలా. నువ్వు అది చూడకుండా పైన వాటి మీద దృష్టి ఉంచకుండా 24 గంటలు కళ్ళకేం పడుతుంది. నీ మైండ్ నీకు దేవుడైతే నువ్వు డిస్ట్రాయ్ అయిపోతావు.
నీ మైండ్ నిండా ఎప్పుడు వాక్యమే తిరుగుతాడు. నీ చుట్టూ దూతలు ఉన్నారు, నీలో దేవుడు ఉన్నాడు, నీ పక్కనంతా దైవత్వం ఆవరించింది. డాడి దగ్గర పోయే వాళ్ళు నీ దగ్గరికి వస్తే వాళ్ళు బాగైపోతారు. దాంట్లో జీవించాలి. ఓకే, సరేనే మీకు జస్ట్ టిప్స్ ఇస్తాను మధ్యలో. సో ఎవరైనా ఇబ్బంది పడతానే దానికి కారణం దేవుడు కాదు, మనమే కారణం. బీదరికంలో ఉన్న కారణం మనమే. మీకు పైన ఫ్రైడే నుంచి చెప్తాను, మీకు దేవుడు కారణమే కాదు. మీకు తెలుసు ఒక విషయం, చెప్పకూడదు కానీ అప్పుడు చెప్తాను, మళ్ళీ చెప్పబుద్ధి అవుతాను చెప్తాను. దేవుడు మిమ్మల్ని మీ ఎట్లా చెప్పాలో, మీరు మీ బీదరికము మీరు ధనికులయ్యేది, మీరు బీదలయ్యేది దేవుని చేతిలో లేదు, మీ చేతిలోనే ఉండేది. ఎంత ఎంత గొప్ప మాట చెప్పండి. అంటే మీరు ఈరోజు బీదరికమైన కారణం ఎవరు? మీరే. బైబిల్ నేను చూపిస్తాను మీకు రానున్న దినాల్లో. మీరు బాధపడతారు. ఎంత గొప్ప దేవుడు తెలుసా? నువ్వు ఎంత సంపాదించు చూడు. బైబుల్ ఏదో జోక్ బుక్ కాదు. ఆకాశ వాకిలు తెరిచి పెట్టినా నీకు అంటే ఫినిష్, అదంతే. సృష్టి గతించును కానీ ఆ మాట గతించు. అదంటే నీ మీద ఆకాశం తెచ్చు అంటే హెవెన్ నీదే. నీ ట్రెజర్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. అంటే దేవుడు ఎంత ధనికుడో. ఇప్పుడు ఇక్కడ ఎందుకు కొద ఉందంటే నీ మైండ్ దాన్ని నమ్మనీదు. ఆ మైండ్ నీది, అది మాట్లాడినది. ఇడ ఎంతసేపు నువ్వు పంచేంద్రియాల మీద ఆధారపడి ఉన్నావు. అందుకే ఆస్తాడ సముద్రం లాంటి ఆస్తి నీ కాడ. నువ్వు సముద్రాలకే ప్రభువువే. ఎవరు? మీరంతా యేసు ప్రభు దేవుడు అన్నదండి. యేసు వాళ్ళదంతా మనకి ఇచ్చినారు. ఇంకా లెక్కేసుకోండి. అందుకే బైబిల్లో ఏమంటాడు కీర్తనకారుడు, సమస్తాన్ని ఆయన పాదాల కింద, మన పాదాల కింద పెట్టాడు పిల్లరా. ఏంది మనకంటే ఈ సృష్టిలో గొప్ప చెప్పండి. ఓకే, సో అది సబ్జెక్ట్ వేరు. ఇప్పుడు ఏం రాయబడింది ఇక్కడ చూస్తే మీరు, ఇతరులకు కలుగు, 5వ వాక్యంలో, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు. మీరు చాలాసార్లు కూడా మీ ఆఫీస్లో కొలీగ్స్ చూసి, నాకంటే ఈడే బాగున్నాడు, నేను డాక్టర్ దిక్కు తిరుగుతున్నా, రోజు మెడిసిన్ వేసుకోవాలి. వాడు అంటాడు, నాకేం రోగం లేదు సార్, బీపీ లేదు, షుగర్ లేదు, ఏం లేదు, బ్రహ్మాండంగా ఉన్నాను నేను. నీకు అనిపిస్తుంది ఏంట్రా నా లైఫే వేస్ట్ అనిపిస్తుంది. చాలాసార్లు అనిపిస్తుంది చాలామంది క్రైస్తవులకి కదా. ఇక్కడ రాయబడింది చూడండి, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదంట. చూసారా అమ్మా? ఈయన అనుకుంటాడు వాళ్ళని చూసి మనం అనుకున్నట్లే. ఆ తర్వాత ఇక్కడ అంటాడు, కావున గర్వము కంఠహారం వల్లే వారిని చుట్టుకునిచున్నది, వస్త్రం వల్లే వారు బలాత్కారం ధరించుకుందరు. చూసారా అమ్మాయి, వాళ్ళ బట్టలు కదర్ బట్టలు. మనల్ని చూసాను, ఏం భయంకరమైన మనుషులు వీళ్ళు అయినా హ్యాపీగా ఉన్నారు. చూసావా? అసలు మనకే అనిపిస్తుంది, అసలు దేవుడు ఉన్నాడంటారా ఈ లోకంలో? మనం టైం వేస్ట్ చేసుకుంటామా? చూడు ఎంత గర్వంగా మాట్లాడతారు వాళ్ళు మాట్లాడే చూసి మీరు కింద నుంచి పై వరకు చూసి, వీడు మానవుడు కాదే, ఇంత భయంకరంగా మాట్లాడుతాను. ఇది మళ్ళీ అన్నీ ఉన్నాయి ఇంటి దగ్గర, కార్లు, బండ్లు, బస్సులు, రైళ్ళు నిలబడినాయి కొంతమంది ఇంటి ముందర. కొంతమంది విమానాలనే పెట్టుకున్నారు. మనం చూసేడా అమ్మా ఏమైందంట చూడండి, ఏం చెప్తాడు అమ్మా. ఓకే, వారు చూసి ఏం రాశారు? 14 వాక్యం టైం మన దగ్గర 12లోకి. ఇదిగో ఇటు వారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకుందరు. నిశ్చింతతో ఉన్నారంట వాళ్ళు. చూసారా? నా హృదయమును నేను శుద్ధి చేసుకున్నట పెడతా అనిపిస్తుంది. చాలాసార్లు అనిపిస్తుంది కదా. వాళ్ళ పిల్లలకి చక్కటి జాబులు దొరికాయి. అమ్మా మంచి అల్లుడు వచ్చాడు వాడికి. ఇక్కడ మాకు అల్లుడే రాలే ఇంతవరకు. చూసారా సిస్టరు? మా కోడలే రాలే కొంతమందికి పాపం. వాళ్ళు చూస్తే పిల్లలు లండన్లో, కొంతమంది అమెరికాలో, కొంతమంది లండన్లో, మన వాళ్ళు అనంతపురం పట్టణం దాంట్లో లేదు ఇక్కడ. చూసారా? ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి మైండ్లో. శనివారం ప్రాక్టీస్ పోల్ల, ఆదివారం ప్రాక్టీస్ పోల్ల, రకరకాల పనులు మనకి. సెల్ గ్రూప్ పోల్ల, మనం పోతా అంటే ఎవరు తిక్కులు పోయినట్టు పోతాను అనుకుంటారు ప్రజలంతా. ఆటకు అట్లా పోతారు గుంపు గుంపాల్లో. పాపం యేసు పాపం అంటారు మనం చూసి. పాపము కరపతలు వేస్తున్నారు. పాపం యేసుప్రభు గురించి చెప్పి పోతారంట. యేసామే వీళ్ళకేం పని లేదనుకుంటారు కొంతమంది పాపం. చూసారా అమ్మా? ఇక్కడ చూస్తే 14వ వాక్యంలో మంచి మాట అంటాడండి ఇతను, నా హృదయము ఊరికే 13లో, నా హృదయం నేను శుద్ధి చేసుకుని పెడితే, నా చేతులు కడుక్కొని నిర్మలునేనుట
కదా, నిర్మల్నే ఉంటాం, ముందు పొద్దున్న సాయంత్రం గొర్రెపిల్ల మాత్రం తిరుగుతుంటాం మనం ఆఫీస్లో. వాడు ఏమన్నా చేయొచ్చు, మనం ఏం చేసేయలేదు. ఎంత భయంకరం చూసారా, వాడు తిట్టచ్చు మనం తిట్టకూడదు, వాడు కొట్టచ్చు మనం కొట్టకూడదు, వాడు మమ్మల్ని క్షమించకుండా తిరుగుతూ ఉండొచ్చు, మనం మాత్రం క్షమించాలా. వాడు మాట్లాడుకోకుండా తిరగచ్చు, మనం మాత్రం మాట్లాడుతూ ఉండవాళ్ళ. లేకపోతే ఈడు ఇంజక్షన్ ఇస్తారు చర్చిలో ప్రీచింగ్ టైంలో బా కదా. అందుకే 14వ వాక్యంలో ఎంత భయంకరమైన మాట అంటాడు చూడండి, దినమంతయు నాకు కలుగుతున్నదే లేదా కదమ్మా, దినమంతయు నాకు బాధ కలుగుతున్నది, ప్రతి ఉదయం నాకు మా దినమంతా ఏం కలుగుతుంది, బాధ. ఎవడేమన్నా నేను అనేకలేదు, ఎవడన్నా నన్ను తిట్టచ్చు, నేను తిట్టేయలేదంట కదమ్మా. ఎవడన్నా అలగచ్చు, నేను అలగకూడదు. ఎవడు డబ్బులు లేకున్నా పర్లేదు, నేను మాత్రం డబ్బులు ఇలా తక్కువ ఉన్న అప్పులున్నా వడ్డీల కన్నా ముత్తుడు తిరిగినా టై తీలాడా. అది చూడండి ఎంత భయంకరమైన మాట సింధు కదా పాప. చూసారా మీరందరికీ నాకు తెలుసు లోపల చాలాసార్లు అనుకుంటారు. పక్కన అంటుంది బంగారు చైన్ కొన్నాను చూసినావా అంటుంది. ఎంత 40,000, నువ్వు 10,000 టై తీస్తావు నెల చర్చికి పాపం. నువ్వు అనుకుంటా మనసులో అదే 4 నెలలు ఈకోకుంటే అదే చైన్ నా దగ్గరకు వచ్చేది కదా అనుకుంటాను. అందుకే ఏమంటాడు మా కీర్తనకారుడు, ఏమంటాడు, దినమంతయు నాకు బాధ కలుగుచున్నది. ఆ తర్వాత అంటాడు, ప్రతి ఉదయమున శిక్ష వస్తుందే లేదా. ఎన్ని గంటలకు లేదు తల్లి, ఎన్ని గంటలకు లేలా. కొంతమంది అనుకుంటారు అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈ ఏరియాలోనే నాకు యేసుప్రభుతో నాకు పెద్ద ప్రాబ్లం ఉంది. 5 గంటలకు లేలంట, వాడు 7 గంటలకు లేస్తాడు, ముఖమంతా ఇంతలా ఉంటుంది. మీ ఆఫీసులో కొలిక్కి అమ్మా మన కళ్ళన్ని లోపల పోయి 5 గంటలకు లేచి, ప్రపంచంలో ఎవడు లేచిండు చుట్టుపక్కల అపార్ట్మెంట్లో, మనం లేచి ఆ టైంలో మోకాల మీద పోవాలంట. అది పైన నుంచి ఈడ తూగుడు వస్తూ ఉంటుంది, తూగకూడదు. తూగినావో ఫినిష్ నీ కథ, తూగినావో ఏం ప్రమాదం వస్తుందో దినమంతా అంటారు, ఇల్లు భయపడతారు మమ్మల్ని కదా. పొద్దున్నే లేస్తే ఎందుకు శిక్ష చెప్తున్నా, ఎందుకో ఒక్క నువ్వు అలారం ఆఫ్ చేసి ఉంటావు, 5 గంటలకు లేయాలి అలారం ప్రకారము. నువ్వు అలారం మానేసి టక్కని మళ్ళీ కనేసారి 5:45 ఉంటుంది. అబ్బా గుద్దినట్టుంటుంది కదా లోపల, ఎవడో వచ్చి నెత్తి మీద కొట్టేట్టుంటుంది. గిల్టీ కాన్షియస్. అసలు మీరు అనుకుంటే అసలు నేనే వేస్ట్ ఫెలోనే, అస్సలు నేను పనికిరాని యేసుప్రభు కోసము. చూడు 5:45కి లేచా, అసలు ఏమన్నా మనిషినే నేను. ఏమా బైబిల్ చదువుకోవాలి అప్పుడు లేచి, ప్రార్థన చేసుకోవాలి అప్పుడు లేచి. ఏమంటావు ఈ పిల్లడు పాపం చాలా దిగులుగా ఉన్నాడు సార్, మొత్తం అంత ఆలోచిస్తాను కదా, నీ గుండెలో ఉండేదంటే చెప్పేశాను నేను. లేదా అట్లేదా పాపము అక్షయ్. ఎందుకంటే పొద్దున్నే 8 గంటలకు ఈ పాప 8 గంటలకు పరిగెత్తాలి వెళ్ళావు, వీళ్ళు 7 గంటలకు పరిగెత్తుంటారు వెళ్ళావు చర్చికి వచ్చి. 8 గంటలకు పోలరా చూసి అప్పుడు కళ్ళ నీళ్ళు పెడుతుంది. చూసారా 8:40కే 8:30కి పోలా, 8:15కి పోలా ఇంట్లో నుంచి. ఆ 1:15 నిమిషాలు అన్నీ చేసుకోవాలి, కాలకృత్యాలు అన్నీ లెక్కేసుకుంటే ఎట్లుందో పరిస్థితి. కొన్నిసార్లు ఎంత ఇబ్బంది అవుతుందమ్మా కాలకృత్యాల్లో కూడా. అందుకే కీర్తనకాడు ఏమంటాడు, దినమెల్లా దెబ్బరసిస్టర్ ఎంత బాధపడతానంటే ఏం పరిస్థితి. కొంతమందికి పొద్దున్నే లేస్తాను లేమంట, ప్రతి ఉదయం నాకు శిక్ష వచ్చింది. కానీ నేను చెప్తున్న పిల్లరా, యుగాలు ఆకాశ నక్షత్రాల్లో జీవిస్తారు మీరు. అబద్ధం కాదు ఇది, బైబిల్ చెప్పేది పచ్చి నిజం. నోవా టైంలో దేవుడు అన్నారు 1000 సంవత్సరాలు దాదాపు చచ్చిపోతారా మీరంతా, వద్దురా నా మాట వినండిరా, పాపంలో జీవించద్దండ్రా, ఆ యొక్క సినిమాలు చూడొద్దండి, ఆ గలీజ్ పోనోగ్రఫీ చూడొద్దండ్రా, వ్యభిచారం వద్దు, మనగా తాగుడు గబ్బంతా వద్దు, పాపం అంటే ఇన్లే. ఏమాయమ్మా మొత్తము కట్ట కట్టుకుని పోయి నరకంలో ఉన్నారు ఇప్పుడంతా, మొత్తం అంతా వెళ్ళిపోయారు. 8 మంది పాపం ఆ యొక్క ప్రభు వాక్యంలో ప్రయాసపడినారు. ఇప్పుడు యుగాలు నోవా ఫ్యామిలీ ఆడుంది, ఎంజాయ్ చేస్తున్నారు. 6,000 సంవత్సరాల నుంచి స్వర్గంలో తిరుక్కుని ఉన్నారు వాళ్ళు. బ్యూటిఫుల్ ఫ్యామిలీ, ఎంత హ్యాపీగా ఉన్నారు చెప్పు. అదే మనకు అన్నాడు ఈశ్వరు పుడతాడన్నారు, పుట్టాడు. రక్షణ వస్తుందని వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు, నోవా దినంలాగా ఉంటాయి జాగ్రత్త అన్నాడు. సో అందుకే ఈ కీర్తనకాడు ఈయన చెప్పిన తర్వాత సో ఏమంటాడు చూడండి లాస్ట్లో. ఓకే 10వ వాక్యంలో మీరు చూస్తే అయిపోయింది అంతమంది. ఓకే 14 వరకు
చాలాసార్లు ఇవన్నీ చూసిన తర్వాత బాధేస్తుంది. ఇంకో వాక్యం చదవండి, వీళ్ళ జీవితాన్ని ప్రసంగి 8:11 కూడా చదవండి. దీనికి తోడు వాళ్ళ ప్రవర్తన ఎట్లుంటుందమ్మా కదా, ఓసారి చదవండి ఆయన 8:11. గట్టిగా చదవాలి, భయపడతారు మీరు ఎందుకో. దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోటు. చూసారమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్, మీరు అర్థం చేసుకోవాలా. ఈ యొక్క నాయకులు, పొలిటికల్ లీడర్లు, వీళ్ళు రకరకాల మనుషులు మీరు చూసారంటే దినమంతా మనకు ఒకసారి అనిపిస్తుంది, అసలుకి దేవుడు ఉన్నాడా, ఇంత భయంకరంగా వీళ్ళంతా ప్రవర్తిస్తున్నారే, ఇంత గలీజ్గా జీవిస్తున్నారే, ఎక్కడ చూసినా క్రైస్తవులు కొడతారు, అలాంటి తిడతారు, రకరకాల మనుషులు కదా. మనకేమనిపిస్తుంది, ఇక్కడ రాయబడింది చూడండి, గట్టి చదువునైనా, దుష్క్రియలకు తగిన శిక్ష చాలా ఇంపార్టెంట్. క్రైస్తవులకి శీఘ్రంగా కలుగపోవుట చూచి మనుషులు చూసారా, వాళ్ళకి శిక్ష రాదు, భయంకరంగా పాపం చేస్తున్నారు, వాళ్ళకి ఏం శిక్ష రాదే అనేది పెద్ద సమస్య. మనకి ఇంత శిక్ష గురించి దేవుడు రాశాడు, వాళ్ళ విషయంలో పట్టించుకోడే కదా. ఇవన్నీ చూసిన తర్వాత పిల్లరా, మీరు చూస్తే 12:13లో, ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకుందరు. ఆ తర్వాత 13లో, నా హృదయమును నేను శుద్ధి చేసుకునిడా వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుండ వ్యర్థమే అనిపించిందంట ఆయనకి. అయితే ఆయన ఒక మంచి పని చేశాడు పిల్లరా. 19వ వాక్యంలో చూస్తే ఆయన ఏం చేశాడంట, 19 కాదు కానీ 19లోనే, క్షణమాత్రంలోనే వారు అంతకంటే ముందు 16లో, అయినను దీనిని తెలుసుకోనవలెనని ఆలోచించినప్పుడు, ఇతనికి అంత పెద్ద తికమకమగా ఉంది ఇది మొత్తం అంతా. ఇప్పుడు మీరు విన్నారంతా, ఇతను మా మనసులో తిరుగుతూ ఉంది. సరే, లాస్ట్కి ఏమైందంట, ఈయన ఏం చేశాడంట, ఇవన్నీ తెలుసుకోవాలని నేను దేవుని పరిశుద్ధ స్థలంలోకి పోయి 17లో వారి అంతమును గూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగానే ఉందంటమ్మా. ఆయాసకరంగా ఉంటుంది, మనకు కూడా చాలా ఆయాసంగా ఉంటుంది. నేను చెప్తాను కదా మీకు, నేను వెళ్ళాను దీంట్లో, అందరూ వెళ్తారు, ఇది కరెక్ట్, నిజమే. అందుకే పరిశుద్ధాత్మ రాయించాడు మన అట్లా వాళ్ళ కోసం. కానీ వాళ్ళు చూస్తే మీరు ఏమైందంట పిల్లరా, ఇక్కడ చూస్తే మీరు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండేను. ఇప్పుడు చూడండి, నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటునే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు, క్షణమాత్రంలోనే వారు పాడైపోదురు, మహాభయం చేత వారు కడముట్ల నశించుదురు. మా అర్థమవుతుందా? 21లో నా హృదయము మత్సరపడెను, నా అంతరంద్రియములో నేను వ్యాకుల పడితిని, నేను తెలివిలేని పశుప్రాణినైతిని, నీ సన్నిధిని మృగం అంటే అట్లా ఆలోచించాడని తనకు తాను పశ్చాత్తాపడతాడు. అయినను ఇక్కడ చూడండి మళ్ళీ తన జవాబు ఏం చెప్తున్నాడు, నేను ఎల్లప్పుడూ నీ యొద్దనే ఉన్నాను, నా కుడి చేయి నువ్వు పట్టుకుని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఏదియో అది ప్లరా. మీరు నేను నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. నిన్ను విసర్జించిన వారు నశించదురు, నిన్ను విడిచి వ్యభిచరించిన వారందరూ నీవు. పిల్లలు ఎప్పుడు కూడా అన్యులను చూసి మత్సరపడకండి, మదన పడకండి. వాళ్ళ గురించి మనకు సత్యం తెలిసిన తర్వాత అయ్యో వీళ్ళ గతి చాలా భయంకరమైందే అని దయ చూపాల, శుభార్ చెప్పాలా, దగ్గర తీసుకోవాలి. పిల్లలు ఈరోజు ఎంతోమంది చనిపోయి ఉంటారు, క్షణానికి 2 చచ్చిపోతున్నారు, లక్షల మంది, ఎంతో నా ఫిగర్ నాకు గుర్తులేదు కానీ ఆయన పిల్లరా చూడండి ఎన్ని లక్షల మంది ఈరోజు భూమిని వదిలేరు. మీరేమనుకుంటున్నారు బైబిల్లో అట్లే రాయబడింది? నో 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 నో, బైబిల్ అబద్ధం కాదు. బైబిల్లో ప్రతి ప్రొఫెసీ నెరవేర్చుకొస్తుంది. యేసు ప్రభు సాక్షాత్తు వచ్చి తన నోరు తెరిచి స్వర్గం నరకం గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు, దేవుడే ప్రీచ్ చేశాడు కదా. లాజరు గురించి, ధనికుని గురించి పిల్లరా మీకు అర్థమవుతుందా? అందుకనే పిల్లరా ఎంత ధన్యులం మీరు నేను. ఎప్పుడు వ్యసన పడకండి అయినా, ఎప్పుడు ప్రయాణం ముగించినా మనం ధన్యంగా దేవుని సన్నిధిలో ఉంటాం. నీ యొక్క జాయ్ఫుల్ లైఫ్ని
వేస్ట్ కాదిడా. హలో ముందర చూడాలి నైనా, అక్కడ హౌసెస్ ఉన్నాయి నీకే, అక్కడ ఫుడ్ ఉంది నీకే. ఈడ నువ్వు హౌసెస్ని వదులుకునేమో, ప్రాపర్టీస్ వదులుకునేమో, మొత్తం ఆడ ప్రాపర్టీస్ నీకోసం ప్రభు రెడీ చేసి పెట్టాడు. బ్యూటిఫుల్ హౌసెస్, మంచి గార్డెనింగ్ ఇక్కడ లేకపోవచ్చు నీకు. ఆ తర్వాత ఏం చేస్తావు దినమంతా తెలుసా? దినమంతా సమాధానంతో నిన్న జీవితం. మీ రిలేటివ్స్తో ఆడుంటావు నువ్వు అమ్మ, మీ రిలేటివ్స్తో ఉంటావు, మీ పిల్లలతో ఉంటావు. అర్థమవుతుంది మీకు? మీ బంధువుల మా మైటీ నేను ఎప్పుడు నిరసాపడ్ను. ఆడుంది తను ఆల్రెడీ. ప్రభు చూపిస్తూ ఉంటాడు మనల్ని. మీ వాళ్ళు ఎంత మంచిగా దేవునిలో ఉన్నారు చూడు. అందుకే ఎప్పుడు కూడా చెడ్డ పనులు చేయకూడదు పిల్లరా. వాళ్ళు బాధపడతారు ఆడ. లాజరువాడు ధనికుడు బాధపడుతున్నాడు. మీరేమనుకుంటున్నారు? ఈడ చనిపోయిన తర్వాత అంత క్లోజ్ అనుకుంటున్నారా? చనిపోయిన తర్వాతే నీట్ అండ్ క్లీన్గా అన్నీ గుర్తుంటాయి. ఎక్కడ పుట్టామో, ఎక్కడ పెరిగామో, చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్ ఆడ. ఎవ్రీథింగ్ విల్ బీ లైక్ అన్నీ ఉంటాయి. కానీ నరకంలో పోయిన వాళ్ళకు అన్నీ జ్ఞాపకం ఉంటాయి. మనం చెప్పిన సువార్త జ్ఞాపకం ఉంటుంది. గుండెలు బాదుకొని కుమిలి ఏడుస్తారు కదా. దేవుడు చెప్తున్నాడు అది మనుషుల కొరకు కాదు ఆ స్థలం అని. ఇంకా లెక్కేసుకుని ఎంత భయంకరమైన స్థలమో అది. అగ్ని ఆరదు, పురుగు చావదని ప్రభు చెప్తానే మాటలు ఇవి. దేవుడు జోకేయుడు. దాన్ని తప్పించడానికే దేవుడు మనిషిగా వచ్చి చచ్చిపోయిండేది. అందుకే అన్నీ సంపాదించుకొని ఏం లాభము? నువ్వు రక్షణ పొందుకోకుంటే, నీ ఆత్మను పోగొట్టుకుంటే, అంత డేంజరస్ ప్లేస్ అది, నరకము. దేవుడు దానికి మనుషుల కోసం సృష్టించలేదు. సాతాను వాళ్ళని తీసుకుపోతాడు అక్కడికి. అందుకే ఒక మనిషి భూమి మీద చచ్చిపోతే, బిలీవర్ బార్న్ అగైన్ చచ్చిపోతే, ఏంజిల్స్ వచ్చి తీసుకుపోతారు. లిటరల్లీ ఏంజిల్స్ వచ్చి కొన్ని చోట్ల యేసుప్రభువే వస్తాడు. ఆయనకు చాలా ఇష్టము అంట తన ప్రియులు నిద్రిస్తే. నీతిమంతుల మరణం ఆయనకు ఎందుకు చెప్పండి? నువ్వు ఎంత ప్రయాసపడ్డావు ఆయన కోసం. ఆయన నిన్ను ఎదుర్కొంటాడు అక్కడ. ఆ తర్వాత ఎంత ప్లెజెంట్, వర్ణించలేము స్వర్గం పిల్లరా. స్వర్గం వర్ణించే అనుక్షణం ప్రభుతో ఉంటావు నువ్వు ఆడ. ఎక్కడ పోయినా ఆనందమే. సముద్రాల్లో నువ్వు ఈడ పోయేకలేదు. ఆడ సముద్రంలో నువ్వు ఈదలాడతావు. ఆ సముద్రంలో నువ్వు కిందికి వెళ్ళిపోతావు. చేపలు, జంతువులన్నీ నీకు నమస్కారం పెడతాయి. ఎందుకంటే నువ్వు దేవుడివి, చిన్న దేవుడివి. ఆయన తండ్రికి పుట్టిన బిడ్డవు నువ్వు. ఏంజిల్స్ కాదు. నువ్వు ఏంజిల్స్ కంటే మెయిన్, దేవుళ్ళ నుంచి వచ్చావు. దేవుడు అన్నిటినీ సృష్టించాడు, నిన్ను సృష్టించలేదు, నిన్ను కన్నాడు. చేసా ఎంత గొప్ప వాళ్ళము. అసలు ముఖ్యంగా న్యూ టెస్టిమెంట్ బిలీవర్స్ మనము. ఇంకా ప్రశస్తమైంది మంది. మోషే కంటే గొప్పవారము, అబ్రాహాము కంటే గొప్పవారము. అబ్రాహాము దేవుడు కనలా, మోషేని దేవుడు కనలేదు గర్భంలో నుంచి. నిజము. మనకు జీసస్లో నుంచి వచ్చిన స్పిరిట్ మనలో ఉండేది. మోషేలో ఆ స్పిరిట్ లేదు. మోషే వాళ్ళు రూపాంతరం చెంది వెళ్ళిపోయారు. యేసుప్రభు లేచి స్వర్గంలో ఎంటర్ అవుతున్నాయి. స్పిరిట్ కొత్తగా అయిపోయింది వాళ్ళది కూడా. బట్ మీరు నేను కొత్త స్పిరిట్లో బాడీలో జీవిస్తాను. వాళ్ళలో ఏ రోజు కొత్త స్పిరిట్ వచ్చిందో వాళ్ళు ఏమైపోయారు? ర్యాప్చర్ అయిపోయి లోపల ఉన్నారు స్వర్గంలో. కానీ మనం ఏడున్నాం? భూమి మీద ఉన్నాం. అందుకే ఓల్డ్ కవెనెంట్కి న్యూ కవెనెంట్కి చాలా డిఫరెన్స్ ఉంది వాళ్ళ బ్లెస్సింగ్స్ విషయంలో. సో ఎనీహో, సో ఏది ఈడ పోడుకుంటున్నావే నువ్వు? మీ ఫ్రెండ్స్ ఈడ పిక్నిక్ పోతున్నారు, పార్టీ ఆడ నువ్వు తినే తిండి, ఆడ తిరిగే పార్కులు కానీ, ఆడ తిరిగే ఏమంటారు ఆడ ఫంక్షన్స్ కానీ, తెలుసా ఆడ ఎట్లుంటుందో, ఎంత బాగుంటుంది. మన రిలేటివ్స్ నువ్వు అన్నావు అనుకో, సపోజ్ అన్నావు అనుకో బయటిని చూడాలని, నువ్వు ఆడుంటావు టక్కని. ఈడ మన ట్రైన్లో కూర్చుని అవసరంలా, సెలవు పెట్టేసిన అవసరం లేదు, ఆడ ఆఫీసర్ని అడగాల్సిన అవసరం లేదు, టక్కన ఆడుంటావు. ఆడ మాట్లాడుకుంటానట్లే ఈరోజు వర్షిప్కి వెళ్తాం పైన ఆడుంటావు. వర్షిప్ స్టేడియంలో, ఆడిటోరియంలో కోట్ల మంది దేవుడిని స్తుతిస్తూ ఉంటారు. కానీ నీకు ఎదున ఆనందం ఏమాడ? హలో, కోట్ల మందిలో నేను గుంపులో గోవిందేమో కదా సార్ అన్నావేమో. అదే ఆడుండేది స్పెషల్. నువ్వు నిలబడుకుంటే నీ దిక్కే చూసాను, నువ్వు ఓడే ఉన్నట్టుంటుంది ఆడ. నిన్ను చూసి ఆనందిస్తూ అంటాడు ఆయన. నిన్ను చూసి నవ్వుతా అంటాడు నువ్వు పాటలు పాడుతా అంటే. నువ్వు ఆయన చూసి ఆనందిస్తూ అంటావు. ఆనందం ఈడారు సృష్టిలో ఎవరు వర్ణించలేరు, రాదిడా. నీ గుండెల్లో సమాధానము ఫలాలు ఉన్నాయే, ఆనందము, సంతోషము, సమాధానం సముద్రంలో ఉప్పొంగుతూ ఉంటుంది.
నీలో నీతి పొంగుతూ ఉంటుంది పిల్లరా. వర్ణించలేడే మనిషి భూమి మీద ఆడ అందుకే చచ్చిపోయిన వాళ్ళు ఎవరు రారు పిల్లరా. నువ్వు ఊరికే గీ పెట్టుకొని ఏడ్చేసిందే. నేను చెప్తే కదా ఒక ఆమె ఆడ ఊరికే పిచ్చిపోయి ఊరికే అంత వేస్ట్ పిల్లలు. అందుకే ఏడ్చొద్దు అంటాడు దేవుడు, గుడ్డలు బాదుకోద్దు అంటారు ఎవరైనా చనిపోతే. మీకు అస్సలు రారు వాళ్ళు, నువ్వు ఎంతనే ఏడ్చుకో. ప్రభు అంటాడు కొంతమంది ఫోన్ అయినా వాళ్ళు బాధపడుతున్నాడు మీ మమ్మీ డాడీ అంటే, నేను మాత్రం ఫోన్ నాకు నువ్వు వాళ్ళంతే వద్దు అంటారు వాళ్ళు. మీకు తెలుసా ఏం జరుగుతుందో? బరియలు జరిగేటప్పుడు మొత్తం సీన్ చూస్తూ అంటారు వాళ్ళు. మీరు అనుకుంటారు బరియలు ఏం పాట పడతాం అయినా మనము సియోను అంటే, కొంతమంది పాపం భలే కుమిలిపోతా అంటారు సియోనని. ఎంత ప్లెజెంట్గా. అందుకే నేను చెప్తున్నా, మనం నీతిమంతులుగా చచ్చిపోలేరా, పాపంలో చచ్చిపోకూడదు. చెప్తున్నా, బతికిన ప్రతి క్షణము నీతిలో బ్రతకాలి పిల్లరా. పాపం చేయకూడదు, మనం అన్యాయం చేయకూడదు, మోసం చేయకూడదు. దేవుడు చెప్పింది చేసుకుంటూ పోతాను. అలా నీ బరియల్కి నీ బాడీ బరియల్ చేస్తా అంటారు. దేవుడు నీ బరియల్లో ప్రజెంట్ ఉంటాడు తెలుసా. అంటే స్వర్గం ఇప్పి చూపిస్తాడు. నీ రిలేటివ్స్ అందరూ, నీ పిల్లలు చూసంటారు, నువ్వు చూసాంటావు నీ బాడీని. ఇట్స్ నాట్ ఏ జస్ట్ జోక్. ఇది జీవితం, ఇది సత్యం, ఇది ఆయన సత్యము. నువ్వు అందుకే ఎప్పుడు బాధపడకూడదు. ఈ డబ్బులకి, ఈ సుఖాలకి టెంపరీ మా ఇది లైఫ్. ఆయన కొరకు ఎంత శ్రేష్టం తెలుసా మీరు నేను ఆయన కొరకు బ్రతకడం. అన్యుల ముందర ఎప్పుడు నిరుత్సాహపడద్దండి. అన్యుల ముందర ముఖంలో అటుగా ఇచ్చి నీదే మేలు పాప, ఫంక్షన్ పోయిస్తే మేము యాడికి పోయట్లేదు. కొంతమంది క్రైస్తవులు నోరు పారేసుకుంటా అంటారు. ఉత్సాహం ఉండాలి వాళ్ళ ముందర. నేను చెప్తున్నా, ఎందుకు ఉత్సాహం ఉండం మనము? ఎందుకు ఎప్పుడు డీలా మిరపకాయ మాదిరి ఉంటాము? హలో, ఎందుకు తెలుసా? హలో, కొంతమంది భారం మోసుకొని సమస్యలో రాదని ఉంటారు. భారం ఏం దించింటారు వీళ్ళు. అమ్మ ఏం చేయాలి తెలుసా? ఎప్పుడు స్పిరిచువల్ విషయాల మీద మీ మైండ్ తిరుగుతాను. అర్థమవుతుందా? హలో, స్పిరిచువల్ విషయాల్లో ఉండాల నువ్వు, నేను ఎప్పుడు. అర్థమవుతుంది నాయన? ఎప్పుడు దేవుని విషయాలు నువ్వు ఆలోచిస్తాను. దేవుని గురించి నువ్వు ఈడ ఉండకూడదు భూమి మీద. బాడీ ఒకటే ఉండాలి నీదే. నీ థాట్స్ అని ఎప్పుడు దాన్ని చుట్టుకుని ఉండాల. ఐ మీన్ లైక్ వాక్యాన్ని ఆడ ఏం చెప్తా అది చూడాలి నీ బాడీలో. అప్పుడు చూడు రోగం చచ్చిపోతుంది. డాడ దగ్గర పోల్సిన అవసరం లేదు పిల్లరా. టైం పడుతుంది. ఇట్స్ డిఫికల్ట్ బికాస్ యూ బోర్న్ ఇన్ సిన్. లైక్ మీ బాడీ సోల్ సిన్లో నుంచి బయటకు వచ్చింది. అది ఒప్పుకోదు, నీ మైండ్ ఒప్పుకోదు, నీ బాడీ ఒప్పుకోదు. యూ హ్యావ్ టు లైక్ ప్రెషర్ వెళ్ళ దాని మీద. దిస్ ఈజ్ ద ట్రూత్. ఇదే నా బాడీలో ఉండేది. హెల్త్ ఈజ్ ఇన్ మై బాడీ, స్ట్రెంగ్త్ ఈజ్ ఇన్ మై బాడీ, గాడ్ ఈజ్ ఇన్ మై బాడీ. ఎవ్రీ పార్ట్ ఆఫ్ మై బాడీ ఈజ్ లోడెడ్ విత్ హోలీ స్పిరిట్, విత్ దట్ డివినిటీ, విత్ డివైన్ హెల్త్. అందుకే చెప్పాను కదా నేను సండే ఏం చెప్పా సండే? ఎప్పుడు నోటి నుంచి. అందుకే దేవుడు ఏమన్నాడు? దివారాత్రులు ధ్యానించమన్నాడు. అప్పుడు నువ్వు కాలువలు ఎవరు నాటినా వృక్షంలో ఉంటావు. ఏం చెప్పాలి? లెట్ దేర్ బి డివైన్ హెల్త్ ఇన్ మై బాడీ. లెట్ దేర్ బి డివైన్ హెల్త్ ఇన్ మై బాడీ. లెట్ ద డివైన్ హెల్త్ క్యాప్చర్ మీ, సర్జ్ త్రూ మీ, సర్జ్ త్రూ ఎవ్రీ వెయిన్ ఆఫ్ మై బాడీ. మాట్లాడాలి పిల్లరా. ఇట్లా కూర్చోంటారు చచ్చిపోయిన. హలో, మాట్లాడతాను. ఎప్పుడు వాక్యం చదువుతాను, ఇద్దరితో మాట్లాడతానే లోపల అగ్ని గుండం రగులుతాడాలి లోపల. దేవుడు కూర్చొని ఉన్నాడు లోపల. నువ్వు కూర్చొని ఉన్నావు, నువ్వు ఎదుటితో మాట్లాడుతున్నావు, కానీ నీ మైండ్లో, నీ సెన్సెస్లో ఉండాలా. యు ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్, ఐఎమ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. యూ హ్యావ్ టు సే థౌజండ్స్ ఆఫ్ టైమ్స్. 1000 సార్లు చెప్పాలా. థ్యాంక్ యూ ఫాదర్, యూ హ్యావ్ అనాయింటెడ్ మీ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ పవర్. ఐఎమ్ లోడెడ్ విత్ పవర్, ఐఎమ్ లోడెడ్ విత్ హెల్త్, ఐఎమ్ లోడెడ్ విత్ డివినిటీ, లోడెడ్ విత్ డివైన్ హెల్త్. ఎప్పుడైతే చెప్తా అంటావో ప్రతి రోగము చచ్చిపోతుంది. డెవిల్ ట్రై చేశాడు నీ మైండ్ని పక్కకి తిప్పేదానికి. ఆడ నొప్పి, ఈడ నొప్పి, దాని గురించి మాట్లాడు, నొప్పి సాన్ని చూడు లోపల అంటాడు వాడు. సెన్సస్లో బ్రతకూడదు, స్పిరిట్లో బ్రతకాల.
సెన్సెస్లో బ్రతికితే ఇట్ విల్ గెట్ యూ డెత్. అందుకే మా ఆత్మానుసారం నడిచేవాడు జీవం కలిగి ఉంటాడు, శరీరానుసారం నడిచేవాడు మరణం. అందుకే నాలుక దేవుడు మిషన్లా ఇచ్చాడు నీకు. థ్రెషింగ్ స్లెడ్జ్ మీరు. డోంట్ స్పీక్ అబౌట్ యువర్ సిక్నెస్. 1000 సార్లు చెప్పాలా ఆరోగ్యం గురించి, 10,000 సార్లు చెప్పాలా. చూడండి మీ బాడీ వితిన్ ఫ్యూ మంత్స్ చచ్చిపోతుంది రోగము. ఎవరికైనా నువ్వు తాకితే ఆ రోగం చచ్చిపోతుంది. బికాజ్ నీ వాక్యం ఏమైంది? భూమి నీ హృదయం వాక్యము దేవుడిచ్చిన విత్తనం. నువ్వు విత్తినావు అనుకో, నీ మొత్తం బ్లడ్ అంతా హెల్తీ బ్లడ్గా మారుతుంది. దేవుడు ఏం చేయడు పిల్లరా. గాడ్ సేస్ ఐ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్, నౌ యువర్ టర్న్, యూ డూ ఎవ్రీథింగ్. ఐ హ్యావ్ గివెన్ యూ పవర్ అండ్ అథారిటీ. అందుకే దేవుడు నువ్వు ఏది బంధిస్తే అది బంధించబడుతుంది, విడుదల చేసి అది విడుదల చేయబడుతుంది. అర్థమవుతుంది నాయన? ఓకే న్యా. సో ఓకే ఎప్పుడు కూడా నేను వాళ్ళని చూసి నిరుత్సాహపడకూడదు. రెండవది, మనకి ఎప్పుడు వ్యర్థం ఎప్పుడు అనిపిస్తుందంటే మన ఇళ్ళల్లో జరిగేది, మన వ్యక్తిగత జీవితంలో బయట వాళ్ళని చూసి మనకు వ్యర్థం అనిపిస్తుంది. ఒకసారి మనం ఆత్మీయ జీవితం, కొన్నిసార్లు మన జీవితంలో అర్థమవుతుందా? ఏమి నా జీవితంలో భర్త ఇట్లున్నాడు, భార్య ఇట్లుంది, పిల్లలు ఇట్లున్నారు, డబ్బు విషయం ఇట్లుంది, రకరకాల సమస్యల్ని ఆలోచిస్తూ ఉంటాం. కానీ మీకు తెలుసా, బైబిల్లో ఒక మంచి మాట అంటాను. కీర్తనల గ్రంథం 56:8 చూడండి. కీర్తనల గ్రంథం 56:8. ఫాస్ట్గా చదువు, నేను చదవండి. చూసారా పిల్లరా, నాయనా నీ కన్నీరు దేవుడు తన బుడ్డిలో ఉంచి ఉన్నాడు. నువ్వు ప్రయాసపడుతున్నావు, ప్రభు కొరకు బ్రతుకుతున్నావు, దేవుని కొరకు పరిగెడుతున్నావు కదమ్మా. ఏమవుతుంది? నీ కన్నీరు బుడ్డిలో పెట్టుకొని ఉన్నాడు. మర్చిపోడు ఆయన. చూడండి, యెషయా గ్రంథం 49:15-16-17 వాక్యాలు చదవండి. తొందర చదవండి. చూసారా, స్త్రీ తన బిడ్డను మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను మరువను. చూడండి నాయన, చూడుము. ఎవడని చూసావా నాయన? ఏం చేశాడు ప్రభు? ఏమంటున్నాడు? దినానికి ఎన్నిసార్లు చూడాలి నువ్వు అరిచేతుల్లో? మనం ఏం చూసాం తెలుసా? అమ్మా చూసాను నాయన, ఆ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ చూసాడు. దేవుడు ఏమన్నాడు? చూడమంటే చూసాను కదా ప్రభువా, ఇదిగో నా కడుపులో ఇట్లుంది, నా కాళ్ళలో ఇట్లుంది, నా బాడీలో ఇట్లుంది, నా వైఫ్లో ఇట్లుంది, అమ్మా నా ఫైనాన్స్ స్టేటస్ ఇట్లుంది, చూసాను కదా ప్రభు. నో, నువ్వు చూడాల్సింది ఏమో తెలుసా? అరచేతిలో చెక్కి ఉన్నాడు ఆయన. అంటే ఏమో తెలుసా? నువ్వు తనలో దాగున్నావు. నువ్వు చూడాల ఆయనలో చూడాల. నువ్వు పిక్చరే చేయాలా, ఇమాజినేషన్ చేయాలా. ఆయన నిలబడినాడు, ఆయనలో నువ్వు చూడాలి. నువ్వు ఆయనలో దాగి ఉన్నాం మనం. ఈవెన్ సినిమా డైలాగ్ కాదు ఇవి, సత్యం ఇదే. ఆయన చెప్పిన మాటలు ఇవి. నువ్వు చూడాలా, ఆయన లోపల దాక్కుని ఉన్నావు. ఏ దయ్యం నిన్ను ముట్టదో, ఏ చీకటి శక్తి నిన్ను ముట్టలేదు. నువ్వు చెప్పాలా, నేను దాగి ఉన్నాను తండ్రి. నేను నా కన్నీరు నీ దేవుడు ఎంత మంచోడు చూడండి. నువ్వు ఎప్పుడు కన్నీరు కాడుస్తావు? ప్రభు కొరకు బ్రతుకుతున్నావు. చాలాసార్లు కొన్ని కష్టాలని కన్నీళ్ళు కాడేస్తట్టు చేస్తాయి, బాధ కలుగుతాయి. కొన్నిసార్లు అనారోగ్యము, నొప్పి, బాధ. ఏంట్రా ఇది? ఏడుస్తావు నువ్వు ప్రార్థనలో. స్వస్థత పరచమని ఏడ్చకూడదు మనము. కొన్నిసార్లు ఆ పెయిన్, ఆ బాధ మనుషులుగా ఏడుస్తాం, లేదంటే ఇతరుల కోసం ఏడుస్తాం. వేస్ట్గా పోదు నువ్వు ఏడ్చేది. అర్థమవుతుంది నాయన? అయిందే పాప 17 అయిందే 16. చూసారా, ఆయన ఎదుట ఉన్నది నిత్యము. మనం చూడాలి ఆయన ఎదుట ఉన్నట్లు ఎప్పుడు. చూడు పోనే ఇక్కడ చూడండి పిల్లరా. దేవుడు మనం ఎప్పుడు మన ప్రాకారం నీ ఎదుట ఉన్నాయంటే ఏంటి? నువ్వు ఎప్పుడు ఆయన కళ్ళ ముందు ఉన్నావు. నువ్వు అనుకోవచ్చు దేవుడు ఆడో పోయినాడు, నన్ను పట్టించుకోలేదు అనేది పెద్ద అబద్ధం. ఇది నీ సెన్సెస్ చెప్తాయి. యు ఆర్ ఫీలింగ్ పెయిన్, నీకు కళ్ళలో నొప్పి, కాళ్ళలో నొప్పి. ఏడన్నాడు దేవుడు? చూడు, నో,
దానికి కారణం ఏమో తెలుసా? ఆ పెయిన్కి నీ థాట్స్ కారణం. సత్యము సత్యమే. దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్ దట్ నువ్వు అనారోగ్యంగా ఉన్నావు. ట్రూత్ ఈజ్ దేవుడు నీతో ఉన్నాడు, నిన్ను స్వస్థపరిచాడు. నువ్వు ఏం చేయాలి? డ్రిల్ చేయాలి ఆ థాట్స్ని దీంట్లోకి, చెప్పాల నోటితో ఆ వాక్యాన్ని. అప్పుడు నీ యొక్క థాట్స్ డిస్ట్రాయ్ చేయబడతాయి. అదే నేర్చుకుంటాను. అదే పిల్లర్ ఆఫ్ ఫెయిత్ లివింగ్ అంటే. ఓకే, కానీ మీరు చూస్తే చూడండి మంచి మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:10 ఎవరైనా చూడండి, చాలా మంచిగా ఉంటుంది. చూసారా పిల్లరా? మీరు చేసిన కార్యములను అమ్మ చూసారా? మీరు చేసిన కార్యాలు, మీరు పరిశుద్ధులకు చేసిన ఉపచారము, ఇంకను ఉపచారం చేయుచుండు చేత. చూసారా? తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు. చూసారా పిల్లరా? అమ్మ అంటేనావా ఆయన కొరకు నువ్వు చేస్తానవే, సండే నుంచి మళ్ళా సండే వరకు నువ్వు చేసిన ప్రయాస అంతా మరచుటకు ఆయన ఏం రాశారమ్మా? అన్యాయస్తుడు కాదు. బైబిల్లో చోట ఏం రాబడింది తెలుసా? ఒక కప్పు నీళ్ళు ఇచ్చినా కూడా, అర్థమైందా నేను? ఒక కప్పు నీళ్ళు ఇస్తే అది మర్చిపోడంట ఆయన. నాయనా వింటానారా? దేవుడు అంటాడు నేను అన్యాయస్తుడు కాదు, నేను అన్యాయస్తుడు. వింటానారా? ఒక కప్పు వాటర్ ఇస్తే కూడా దేవుడు అంటాడు నేను మర్చిపోను. నువ్వేమనుకుంటాడో? నువ్వు పొద్దున్నే 5 గంటలకు లేచి ప్రార్థన నీ కోసం చేస్తాను, ఫ్యామిలీ కోసం చేస్తాను, చర్చ్ కోసం చేస్తాను, మర్చిపోతాడా ఆయన? అమ్మా నువ్వు బైబిల్ చదువుతాను, దేవుని వాక్యం ఆజ్ఞకి లోబడి అన్నీ చేసుకుంటాను. భర్త బాధ పెట్టినా నువ్వు నీతిగా బ్రతుకుతున్నావు. భార్య ఏదనన్నా నువ్వు వాక్యం చెప్తాంది, ఇట్లాగే భార్యతో ప్రవర్తిస్తాను, నువ్వు ప్రవర్తిస్తాను. పిల్లల్ని నువ్వు అలాగే మాట్లాడతారు. పిల్లలు యవ్వనస్తులు తల్లిదండ్రులతో అలాగే మాట్లాడుతూ ఉన్నారు. మీరేమనుకుంటారో 50,000 ఇచ్చి చాలామంది కుటుంబాల్లో మీరు చర్చి కట్టేదానికి. మీరేమన్నా అన్యాయస్తుడు ఆయన? మర్చిపోయేదానికమ్మా? ఎవరు ఇల్లు కట్టిండేది మీరు? ఇప్పుడు కూడా మీరు దేవుని మందిరం కోసము చేస్తాడని మర్చిపోయి అన్యాయస్తుడు ఆయన? అయినా వింటున్నారా? ఎందుకు పడద్దండి నిరుత్సాహ. వస్తాయి సమస్యలు, కష్టాలు వస్తాయి. వాడు మాట్లాడతాడు, ఏం ప్రయోజనం మీరు టైత్ ఇచ్చి అంటాడు. ఈ పాపం పెద్ద ఫైన్ పడిందంట. నేను చెప్తే నాకు కూడా పెద్ద ఎంత పోగొట్టుకుని తెలుసా నేను? అంటే దేవుడు తప్పు కాదు ఇది. నేను నిర్లక్ష్యంగా 5 ఎకరాల స్థలం బాయా ఆడబోతుందే ఉంటుందిలే అని చెప్పి అట్లా ఇడిచిపెట్టేసి 30 లక్షలు అప్పటికే ఉండేది. ఆ తర్వాత గవర్నమెంట్ ఆర్మీ వాళ్ళకి అందరికీ 3 సెంట్లు ఇచ్చి ఫ్రీగా ఈడే ఆడో స్కూల్ ఏంది మణిపాల్ స్కూల్ దగ్గర, అది కూడా నాకు తెలియలేదు. ఎందుకంటే ప్రభులో మునిగి ఉన్నాం. ఈడ ఆడ తిరుగుతుంటాం రోడ్లు ఆడ వాళ్ళ దగ్గర పోయి మనము. నాకు తెలియలేదు, చెప్పలేదు, తెలియలేదు నాకు. అప్పటికంత ఇది లేదు. 3 సెంట్లు ఇచ్చినారు అందరికీ. చాలామంది అంటే అందరికీ లేదు, కొంతమంది ఒక 100 మెంబర్కి ఏమి ఇచ్చారు. సో అప్పటికే నేను ఉన్నా. సుధాకర్ నాకు ఏంది అన్న బ్రదర్ మీరు సార్ ఎందుకు ఒక్క మాట నాకేం తెలుసు, నువ్వు పక్కనే ఉన్నావు, నువ్వు చెప్పచ్చు కదా, అంతా అయిపోయినాక చెప్తాను కథ అంతా. ఆయన కళ్ళ ముందరే జరుగుతాను అంతా పాపము. ఆయన గుర్తు రాలే. నేను అన్నా ప్రభా నువ్వు ఎందుకు గుర్తు చేయలే నా గురించి? నువ్వు 3 సెంట్ల స్థలం మణిపాల్ ఇక్కడ తక్కువ కన కాస్ట్లీ ఉంది కూడా. అందరూ హ్యాపీ మళ్ళీ ఇంకో ఇల్లు కట్టుకుంటున్నారు. నేను ఆ పాపకు అదే చెప్తే. సో లైక్ వస్తాయి ఇట్లా మన ఇగ్నోరెన్స్. బట్ ఓకే, దాదాపు 60 లక్షలు అనుకోండి, కనీసం 50 లక్షలు పోయినట్లే కదమ్మా. సో ఫ్రీ ల్యాండే కదా, 2 ఫ్రీ ల్యాండే నాకే. 5 ఎకరాలు ఒక చోట, 3 సెంట్లు ఒక చోట. వాళ్ళైతే ఇప్పుడు అందరూ ఇల్లు కట్టుకుని ఉన్నారు. సో ఈ పాప డబ్బులు పాపం నెల టై తీస్తుంది. 2 భార్యాభర్తలు ఇస్తారు. అదేదో మిస్టేక్ చేసింది పాపం, ఫైన్ వేసినారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు. అది మన తప్పే, కొన్ని తప్పులు అంటే మనము ఓకే ఏం చేయాలా? నిరుత్సాహపడకూడదు. డబ్బులు ఇచ్చేటప్పుడు దేవునికి ఎప్పుడు తప్పుగా ఆలోచించద్దండి. నేను మీకు టైత్ గురించి ప్రీచ్ చేస్తాను, నేను ఫైనాన్స్ గురించి ప్రీచ్ చేసేటప్పుడు మీకు అనిపిస్తుంది ఎంత గొప్ప పని చేస్తానని. నేను దేవుడు నేను ఇప్పుడే స్టార్టింగ్ చెప్తుంది కదా, నీ ఐశ్వర్యం తన చేతిలో పెట్టుకోలేదు ఆయన. ఎంత గొప్ప దేవుడు చెప్పండి. నువ్వు కోటీశ్వరరాలు కావాలన్నా, నువ్వు మిలియనర్ కావాలన్నా, నువ్వు బిలియనర్ కావాలన్నా నీ చేతిలో ఆల్రెడీ పెట్టేసి ఆయన రాసేసాడు నువ్వు బిలియనర్ అని ఆయన లిస్ట్లో. నువ్వు రేపు పొద్దున్న చచ్చిపోయిన తర్వాత ఆడిపోయిన తర్వాత ఏది ప్రభా ఒక ఇల్లు గుళ్ళే అని నాకు అన్నావు అనుకో, పేపర్ చూపిస్తాడు ఆయన, ట్రాన్స్ఫర్ నోట్ నీ పేరు మీద ఏమన్నా చూస్తాడు. అప్పుడు లబో దిబో అంటాం. ఎందుకో తెలుసా? మనం వీడు అనుకుంటాం ఆయనకి ఇచ్చేది వేస్ట్ అని.
కళ్ళలో నీళ్ళు వస్తా మీకు సత్యం మీకు అర్థమైతే బైబిల్లో నుంచి. దేవుడికి ఇస్తానే రూపాయి ఒక కన్నీరే బుడ్డిలో పెట్టుకునేవాడు. నువ్వు అప్పు చేసి టైత్ లైక్ ఏమంటారు అది జీతం వస్తానంటే నువ్వు బట్టలు కొనుక్కోకుండా నువ్వు అప్పులున్నా నీకు ఎన్నో కోరికలు దేవునికి ఎలా ఫస్ట్ అని చెప్పి దేవునికి ఇచ్చి వడ్డీలు కట్టుకుంటానే కూడా బాధపడకుండా అనుమానపడకుండా ఇస్తే కప్పు నీళ్ళే మర్చిపోయినాడు నీ టైట్ మర్చిపోతాడా? అమ్మ కప్పు నీళ్ళు మర్చిపోయినాడు నువ్వు ఇచ్చే కానుకలు, నువ్వు పడతానే శ్రమ, నువ్వు పొద్దు నుంచి సాయంత్రం వరకు భర్త ఏమన్నా సరే భార్య ఏమన్నా సరే, ముఖ్యంగా భర్తలు, భార్య ఏమంటుంది లేదు కానీ భర్తలు ఎంతోమంది పీడిస్తారు. ప్రభు దగ్గరికి వస్తాను దేవుళ్ళు మర్చిపోతాడు ఆయన. మనం ఒకసారి కోపం వస్తుంది లేపే ప్రభా వీడిని అనుకుంటాం మనం కదా. నాకు చాలాసార్లు కోపం వస్తుంది కొంతమంది, ప్రభా ఈ లేపేసే ఈ మొత్తం అంతా. దేవుడు నవ్వుతాడు. నాకు మళ్ళీ అనిపిస్తుంది లేపేసేవాడు అంటే నేనే ఎప్పుడూ లేచిపోతుంది కదా. కొన్ని ఏళ్ళ క్రితమే చిన్నప్పుడు ఎందెన్ని పాపాలు చేసేవాళ్ళం మనము. ఇంత ఉండే బుడ్డిగా ఉన్నప్పుడే చిన్న చిన్న పిల్లలు కూడా ఎన్ని పాపాలు చేసాయి. ఇల్లంటే దేవుని దగ్గర ఉన్నారు. మనం పక్క ఆడుంటాం తెలుసా. అప్పుడు ఆడికి పోతాంటిమి. ఏమో సున్నుండలు ఏమి ఉండలు చేసుకొని పోతాంటిమి. నల్లుండలు ఏంటో చేస్తాంట్రే గుర్తుంది ఆ దినాలు. నాకు భలే ఇష్టం అవి. కొంతమందికి లైట్ వెలగదు, రికార్డ్ అవుతుంది ఇడ పోన్లేండి కదమ్మా. అప్పుడే ఎగిరిపోవాల్సింది మనం. కానీ ఎంత కనికరం చూడు మన మీద దేవుడు దయ. ఇప్పుడు లేపుకుంటూ పోతే మన ఇళ్ళల్లో వాళ్ళని మనల్ని ఏడిపిస్తున్నారని ఈ పాటికి ఎన్ని బర్రెలు అయిపోయాటో నాకే అర్థమవుతుంది. వద్దు 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 వాళ్ళు బతకాలా అమ్మ, అర్థమవుతుందా? దేవుడు వాళ్ళకి మేలు చేయాలా. ఓకే, లాస్ట్ చూడండి ఏం చేశాడు. 65:23 చదువు. నేను ఒక యెషయా గ్రంథం 60 దేవుడు ఏం చేశాడు. మీరు టైత్ ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రాక్టీస్కి వస్తున్నారు, పొద్దున్నే టిఫిన్ చేసిరారు, సండే కొంతమంది తిని లేటుగా వస్తున్నారు. మీలో పోన్లేండి పాపం హలో ఏమేమో కింద మింద పడుతున్నారు. ఇవన్నీ దేవుడు మర్చిపోడు. చదువు నన్ను ఏం చేస్తాడు. వారు వృధాగా ప్రయాసపడరు, చూసారా. ఆ తర్వాత చూసారా, అది కథ. అమ్మ అర్థమవుతుందా. నువ్వు చేస్తాడు అదంతా ఎవరికి ఇస్తాడు దేవుడు. ఒకవేళ పొరపాటున నీ మైండ్ సరిగ్గా రెన్యూ కాకపోవడం వలన ఈడ ఇండ్లు లేకుండా ఈడ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా, ఒకవేళ ఉన్నా దేవుడు మర్చిపోయి ఎవరికి ఇస్తాడంట. నీ పిల్లలను స్మరించే దేవుడు ఆయన. అమ్మ అర్థమవుతుందా. నీ పిల్లలు జ్ఞాపకం పెట్టుకుంటే దేవుడు. అమ్మ అర్థమవుతుందా. నైనా 76,000 76 ఏం వరి కాదు పాపం. టైత్ ఇచ్చింది 4,000 ఇచ్చారండి పాపకు జీతం ఈ నెలలో. అంతా కట్ చేసుకొని 26,000 కట్ చేసుకొని 26,000 కట్ చేసుకొని ఎంతో అంతా కట్ చేసి మొత్తం కట్ చేసేసుకొని 4,000 పట్టు అని ఇచ్చారంట. భార్య భర్తలు 4,000 పట్టుకుంటే భర్త అన్నాడంట ఫస్ట్ టైత్ దాంట్లో నుంచి. చూసారా, కప్పు నీళ్ళకే మర్చిపోకున్నాడు మర్చిపోతాడా. దేవుడు సైతాన్ ముందర కూడా నిన్ను చూపించి చూడరా వాళ్ళని అంటాడు. చూడరా నా పిల్లల్ని, నువ్వు ఏమేం చేసావో చేయను, నా పిల్లలు నన్ను నమ్ముతారా అని దేవుడు కూర్చోనుంట సింహాసనం మీద. వీరు పడే ఇంక 3 నెలలు కష్టపడలేదు. దేవుడు చూసుకోరా ఏమంటారు మా పిల్లలు. కానీ దేవుడు ఒకసారి అన్నాడు అనుకో చేత్తో, తీసుకో సౌమ్య అని. అయిపోయా. పిల్లలు అంతా ఇంకా ఎక్కడ తిరిగి డబ్బు వస్తాడు. పాపం రామకృష్ణ కూడా ఇల్లు కూడా అమ్ముతానంట. అయినా టైత్ ఇస్తాడు. టైత్ పంపించాడు. నేను ఇడిచిపెడతానా టైత్ ఇవ్వండి. సిస్టరు మాధవి నవ్వుతాను పాప. వెంటనే ఫోన్ పోతుంది ఇటు నుంచి. నాకు తెలుసు ఎందుకు పోతుందో. బాధపడకండి. యాక్చువల్గా నేను నీకు రానుండి చెప్తాను నీ విషయాలు. నాకు తెలుసు ఎంత నష్టపోతారో మీరు. నాకు తెలుసు ఎందుకు హీరో కూడా మీ గుండె ఇవ్వాలని వాడు. ఇదే టైంలో అరే నాకేమే ₹1,00,000 ఇచ్చినప్పుడు ఇచ్చేకి ఏముంది సమస్య. దేవుడు ఒక ప్రిన్సిపల్ ఉంది మీకు రానుంది నేను చెప్తాను. నేను కొంచెంలో నువ్వు నమ్మకంగా లేకుంటే నువ్వు ఉండవు నమ్మకంగా అంటాడు దేవుడు. నువ్వు ఉండలేవు. అందుకే దేవుడు అంటాడు కొద్దిగా ఉంది నీకు, నాకు నమ్మకత్వాన్ని చూపి. ఆడు చూస్తాడు, నువ్వు నాకు చూపి నమ్మకత్వాన్ని.
ప్రభా మిగులుతానే 4,000, నీకు మళ్ళీ టైత్ 3,000 ఇస్తే మా బతికేంది అంటాడు. 4,000 కదా, నీ నమ్మకాన్ని చూపినా, నేను నమ్ముతానని నిన్ను, నువ్వు నాకు తినిపించే దేవుడని నీ నమ్మకాన్ని చూపి కొద్దలో. దేవుని ప్రిన్సిపల్స్ ఎప్పుడు అబద్ధం కావట్లేదు. ఆయన అసలు మీకు మీరు ముందు అస్సలు ఆయన రూపాయి అవసరం ఎందుకు మీ డబ్బానికి? ఈడ నీ నోట్లు చల్లబడు అమెరికా స్వర్గంలో, నీ కరెన్సీ హలో ఇండియా దాటితేనే చల్లదు, కాగితాలవే. మీరు ఆఫ్రికాకి తీసిపోయి చూసుకోండి, ₹1,00,000 ఉంది నా దగ్గర, రూపాయలు అంటే ఏం చేస్తారు? తీసిపోయి సముద్రంలో పడిపోంటారు. మన ఏమైనామా మోదీజీ అది 500, 1,000 బంద్ అవుతానట్లే తీసిపోయి కాలువల్లో పడేస్తున్నారు అంతా. చాలామంది ఇప్పుడు చర్చిలకు ఫోన్ చేసి 7 లక్షలు ఉన్నాయి తీసుకుంటారా? ఏం చేస్తావు, తీసుకొని నువ్వే 7 లక్షలు, దొంగ డబ్బంతా. అప్పుడు ఉన్నప్పుడు ఇలా ప్రభువుకి చాలామంది తెలుసు. అప్పుడు ఫోన్ చేసి ప్రభువుకి ఈ బుద్ధి అవుతుందంట. దొంగ ప్రభుకి ఇప్పుడు ఈ బుద్ధి అవుతుందా నీకు? దొంగ మమ్మల్ని ఇరికించడానికి 7 లక్షలు ఇస్తాను తీసుకో, ప్రభువుకి ఈ బుద్ధి అవుతుందంట. ఆ కట్టలు లోపల దాచిపెట్టినప్పుడు ఈ బుద్ధి కాలేదు పాపం ఈమెకి, భార్యాభర్తలకి కొంతమందికి దాచిపెట్టి ఒక ఆమె చర్చికి వచ్చేది కాదు, ఎందుకంటే దొంగలు పడతారంట. కట్టలు లోపల ఉన్నాయి ఇంట్లో. మీకు తెలియదు, మహాచక్రవర్తులు ఉన్నారు ఇక్కడ, మన చేతిలో లేరులేండి. ఉంటే ఎవడే నేను మొత్తం అంతా మాట్లాడేస్తాను, సోప్ వేసి కడిగేసేస్తాను గడగడ, వాషింగ్ మిషన్ మాదిరి. మీకు ఒక కూర్చునేది కదా, మా శాంతిలో ఉండేది ఇట్లా. నాకు అర్థం కాలే, ఏది మనిషేనే అడితే నాకు బ్రదర్ ఏం ఇంట్లో బంగారం ఉంది, ఎవరన్నా ఎత్తుకుపోతారని అదే దిగులు పట్టుకుంటూ సార్ నాకు అంటుంది ఆమె. నిజం, పోన్లేండి మీకు ఎలా విన్నాను. సో పోన్లేండి, ఇప్పుడు ఏడున్నాం మనం నాకే అర్థం కాదు. పోన్లేండి, ఓకే జాగ్రత్త. 7 నిమిషాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉంటాయి. ఓకే, ఈ 2 ఏరియాస్లో మనం ఎప్పుడు దుఃఖపడతాం. ఒకటేంటి బయట వాళ్ళని చూస్తే, ఒకటేంటి మనల్ని చూస్తే, మన కుటుంబం, మన బంధువులు ఏడిపిస్తా అంటారు కొందరు, రకరకాల డబ్బులు. ఈ రెండింటి నుంచి బయటికి రండి, నవ్వండి వాటిని చూసి, నోరు తెరవండి. సండే ఏం చెప్తానో అది చెప్పండి. ఓకేనా? ఇప్పుడు ఒక మాట ఆయన అంటాడు, ప్రభు అన్నాడు మనకి, కన్నీళ్ళు బుడ్డిలో దాచిపెట్టిన ప్రతిఫలం వ్యర్థంగా. చిన్న 2 సాక్ష్యాలు చెప్తాను మీకు. ఒక సాక్ష్యం రూతుని తీసుకోండి అమ్మా, బైబిల్లో. అమ్మ ఎటువంటి భయంకరమైన జీవితం ఆమె హిస్టరీ మీకు చాలాసార్లు ముందుసారి చెప్పాను నేను ఒకసారి. ఆమె యాక్చువల్గా మోయాబు రాలే కాదు, యాజకుని కూతురు. మోయాబు దేవతని పూజించే కుటుంబం, మంచి డబ్బుగోళ్ళు అంటుంది చరిత్ర వాళ్ళని. ఆమె ఎవరు? యాజకుని కూతురు. ఆమె కూడా పాల్గొనేదంట ఆ రిచువల్స్లో. అర్థమైందనైనా? మంచి డబ్బుగోళ్ళు. అయితే ఏ దేవతని పూజించేవాళ్ళు? మోలేకు దేవతని. మేలేకో ఏదో మొత్తానికి. ఆమె విగ్రహం అంట ఇత్తడితో చేసేవాళ్ళంటమ్మా, చరిత్ర చదివితే మీరు. ఆ ఇత్తడి విగ్రహాన్ని కాల్చేవారు. ఆ యొక్క చేతులు ఇట్లా ఉండేవంట విగ్రహానికి. ఆ బిడ్డలు తీసిపోయి దాని మీద వేసేవాళ్ళంట. ఆ దేవతకి బిడ్డలు తినే కోరిక. సో అట్లా బిడ్డలు పెట్టినప్పుడు వాళ్ళు అనుకునే వాళ్ళంట మంచి జరుగుతుందని. ఎవరు బిడ్డలు ఎత్తేస్తే వాళ్ళకి. ఇక మన దేశంలో ఉండింది అది. ఇప్పుడు మేలు అనుకోండి, బలులు గిల్లులు పర్లేదు కనీసం. అది కూడా ముందు కాలంలోనే అక్కడ జరిగినది మోయాబ్. సో వీళ్ళు గుళ్ళో ఆడ అది వేసినప్పుడు బాగా సౌండ్ చేసినప్పుడు ఆ బిడ్డ కాలిపోయేదంట. అట్లా భయంకరమైన చేసేవాళ్ళు. సరే, ఎంతైనా మనుషులకి తెలుస్తూ ఉంటుంది ఇది ఏదో సరిగా లేదని. ఈమెకు ఉండింది లోపలంట రూత్కి. అయితే ఇట్లే నయోమి కొడుకుతో కాంటాక్ట్ అయిందామె. ఎట్లయిందో ఏమో మనకు తెలియదు, కానీ ఆడో ఒకసారి పనికి పోయినప్పుడే. సో వీళ్ళు యూదులకు తెలుసు కదా, దేవుడు ఏమన్నాడు, 10 ఆజ్ఞలు మెల్లో వేసుకోవాలా, లేదంటే చేతులు కట్టుకోవాలా, బాసికం మాదిరి కట్టుకోవాలి, ఇవన్నీ ఆజ్ఞలు ఉన్నాయి. సో ఇది ప్లేట్ చూసి ఏంది ఇది అని అడిగిందంట రూత్ ఆమె ఆ అబ్బాయికి. ఇవి 10 ఆజ్ఞలు, మా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు. సో అప్పటికే ఇజ్రాయెల్ దేవుడు అంటే నేను నమ్మేది అంటే అప్పటికే భయం ఉన్నింది ప్రజల్లో. మీకు తెలుసు కదా చరిత్రలో. చరిత్ర ఐగుప్తు నుంచి రావడం కానీ, ఎరికో కానీ, ఇవన్నీ అప్పటికే జరిగిపోయినాయి. ఋతు సమయానికి అన్నీ జరిగినాయి, రాజులు వీళ్ళందరూ. సో సరే, మొత్తానికి ఈమె చెప్పిందంట, ఆయన చెప్పాడంట ఇది మా దేవుడు అన్నప్పుడు ఆమె కొద్దిగా
వచ్చిన ఆ ఇంట్రెస్ట్ ఏంది అంటే ఆజ్ఞ చూడండి, దాంట్లో నరహత్య చేయకూడదు. మా అర్థమైందా? ఆ తర్వాత 10 ఆజ్ఞల్లో మీరు చూస్తే ఇతరుని హింసించకూడదు, అబద్ధం చెప్పు. ఇవన్నీ చూసినప్పుడు ఏ దేవుడు? యెహోవా దేవుడా? సరే ఇదా? అవును కదా, దేవుడు అంటే ఇది ఉండాలి కదా దేవునిలో. మేము పూజిస్తా అంటే దేవుడు ఏంటి అనేసి తను వదిలేసి ఆ యాజకుని కుటుంబాన్ని ఇంటిని వదిలేసి ఈ పిల్లని పెళ్ళే చేసుకోండి. ఎవరిని? నయోమి కొడుకుని. జరిగింది ఏంటి చరిత్రలో? చేసుకున్న కొద్ది రోజులు చచ్చిపోయింది, ఆ వ్యక్తి చచ్చిపోయినాడు, పిల్లలు కూడా లేరు, భర్త కూడా చచ్చిపోయినాడు. ఏమని వింటారు వాళ్ళు ఊరోళ్ళు చెప్పండి? ఎందుకంటే ఆడే ఉన్నారు అప్పటికి. ఏంది నువ్వు యెహోవా దేవుడు అంటేవి, సృష్టికర్త అంటావు, ఆకాశం భూమిని సృష్టించారు, ఎర్ర సముద్రం 2 భాగాలు అంటావు, ఆ దేవుడే గొప్ప దేవుడు అంటావు, ఆ దేవుడు తప్ప లేదు, పోరాడుతా అంటే మా మీద మమ్మల్ని ఎత్తేసేవు నువ్వు, మేమంతా కాలుస్తాన్నాం అంటే. చూడు మా మోలేకు దేవత, నువ్వు ఆడి ఉండింటి ఇదంతా జరుగుతానే, నువ్వు ఎవరైనా మా వాళ్ళని చేసుకోడా పచ్చగా ఉంటాండి నీ సంసారం. ఇప్పుడు భర్త చచ్చిపోయినాడు కానీ పిల్లలన్నా ఉన్నారా? ఏం దిక్కులేని దాని అయిపోతావే యెహోవా దేవుని నమ్ముకొని. చాలాసార్లు ఇదే ఈయనకి దొరుకుతుంది మనకు కదమ్మా, యేసుప్రభుని నమ్ముకొని. ఏమాయ అనేది పిల్లరా, రూతుకి ఒక మాట తెలుసు, అదే నీకు నాకు ఎప్పుడు గుర్తుండాలా. నాయన వినాలా? జాయ్ ఇక్కడ చూడు, ఏం తెలుసు చెప్పండి? ఏం అర్థమైంది రూతుకి? ఇంత జరిగినా ఎందుకు పోలేరు రూతు వాపస్సు? అత్తనే అంటుంది పెళ్లి చేసుకో హ్యాపీగా ఉండమని, కానీ ఏమనింది? పోలే. ఎందుకు చెప్పండి? ఎందుకు అట్లా చెప్పాల్సి వచ్చింది? చెప్తున్నా నీకు, అదే నీకు నాకు ఎప్పుడు గుర్తుండాల్సింది. ఈ యొక్క విగ్రహారాధన ప్రపంచంలో ఏం తెలుసా? ఆయన నీతిమంతుడు, పాపము లేని దేవుడు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఎవడోడు ఏదన్నా చచ్చిపోయినా, ఏది జరిగినా ప్రపంచంలో నీ దేవుడిని అనుమానించకు. నీ దేవుడు నీతిమంతుడు, నా దేవుడు నీతిమంతుడు, నా దేవుడు పరిశుద్ధుడు, నిష్కల్మషమైన ప్రభువు నా దేవుడు. పాపం ఎరుగని వాడు, పాపం అంటని వాడు, పాపుల మధ్య వచ్చి పాపపు ఆలోచన లేని దేవుడు నా దేవుడు. అంతేకాదు అదే జీవితాన్ని నీకు ఇచ్చేదానికి, నాకు ఇచ్చేదానికి మరణాన్ని అంగీకరించిన దేవుడు ఆయన. ఈ లోకంలో సైతాన్ ఉన్నాడు కాబట్టి మైండ్ సరిగా లేక కొంతమంది క్రైస్తవులు చచ్చిపోతారు చిన్న జీవితంలో. యేసుప్రభువులు ఉన్నా కూడా క్రైస్తవులు కొంతమంది డాక్టర్ని తెలియక, రెవల్యూషన్ నాలెడ్జ్ లేక అష్ట కష్టాలు పడుతున్నారు. వాళ్ళని చూసి నీ దేవుడిని శంకించకు, వాళ్ళని చూసి నీ దేవుడిని అనుమానించకు. చాలామందికి యాక్చువల్ గాస్పల్ తెలీదు, అందువల్లనే సమస్యల్లో కష్టాలు ఉన్నారు, అనారోగ్యాలు ఉన్నారు. నీకు వచ్చే అనారోగ్యాన్ని బట్టి దేవుడిని డౌట్ చేయకో. నీ దేవుడు పరిశుద్ధుడు. ఏ దేవుడు ఉన్నాడో ఆయన ఆ దేవుడిలాగా చెప్పండి. అంటారు కదా, వేల్పుల్లో నీ వంటి వాడు లేడు. పాపం ఎరుగని దేవుడు యెహోవా దేవుడు, పాపం అంటని వాడు యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధత. వీళ్ళంతా దేవుళ్ళ ఇల్లు వ్యభిచారులు, అవి ఇవి చేసి అమ్మా ఈ హత్యలు మానభంగాలు చేసి, అందుకే అయిపోయి పోన్లే. లాస్ట్కి ఏమైంది తెలుసు? ఇంకా ఏమైంది? అందరినీ వదిలిపోతాందామే. ఎందుకు తెలుసా? నా దేవుడు నీతిమంతుడు. మరి ముందర చూడైనా పాపమేమో నేను కళ్ళారా చూసా, వ్యభిచారం చూసా, నేను దుర్మార్గం చూసా, పుట్టి పెరిగిన దాంట్లోనే. ఇప్పుడు నా దేవుని గురించి నేను చదివినప్పుడు, పాత నిబంధన చదివినప్పుడు, పరిశుద్ధుడైన దేవుడు ఆయన, నిష్కల్మషమైన దేవుడు. ఈ భూమి మీద మనిషి బతికినంతకాలం ఎన్ని కష్టాలు పడినా, చచ్చిపోయినా నా భర్త నాకు దేవుడే కాల. ఏమనింది రూత్ తెలుసా? వాళ్ళ అత్తతో అనింది, అమ్మా నువ్వు స్టాప్ చేయి తల్లి, నువ్వు ఊరికి పో అంటున్నావు, పెళ్లి చేసుకుంటావు, ఏందుంది దాంట్లో? పెళ్ళిలో ఏముంది? క్షణ సుఖం కోసము. నాకు దేవుడే దొరికాడు, సత్యం దొరికింది, నాకు పరిశుద్ధత దొరికింది, దాంట్లో జీవిస్తాను నేను, నా దేవుని కొరకు జీవిస్తాను. ఏమంటుంది సార్? నీ ప్రజలు నా ప్రజలు, ఎందుకంటే నీ ప్రజలు నీతిమంతులు కాబట్టి. నేను ఎప్పుడు అదాన్ని రూతులాగా అనాలా? ఎవరేమన్నా బంధువులు రాకుండా నీ దగ్గరగా మాట్లాడుకున్నా, ఫంక్షన్లు పిలుచుకున్నా, పార్టీలు పిలుచుకున్నా, ఎవడు నిన్ను పట్టించుకోకుండా నువ్వు దేవునికి, అందుకని మీకు చెప్తాను నేను, సండే కానీ ఏదైనా ఫంక్షన్, నువ్వు దేవుని కొరకు నిలబడు. నువ్వు వాళ్ళకి అదే నువ్వు సాక్ష్యం చెప్పాల్సిందే. కాంప్రమైజ్ కాకు. తర్వాత పో వాళ్ళతో చెప్పాలి, నా ప్రజలు, నా దేవుని ప్రజలే నా ప్రజలు. యేసుప్రభు ఏమన్నాడు వాళ్ళ అమ్మతో? యేసుప్రభు ఏమన్నాడు వాళ్ళ తమ్ముళ్ళతో? ఎందుకంటే వాళ్ళు నమ్మలేదు ఆయన్ని. తమ్ముళ్ళు నమ్మలా. యేసుప్రభు ఏమన్నాడు చెప్పండి? ఆడు చర్చిలో ఉండాలని చూపించి
వీళ్ళు నా యొక్క సహోదరులు సహోదరులు. నువ్వు ఏడు పరిగెత్తావు తల్లి? జ్ఞానం లేని వాళ్ళు అట్లా చేసేది పిల్లరా. ఎందుకు పాస్టర్లు రమ్మంటారు సండే? అది ఒక గొప్ప సాక్ష్యం ఇతరులకి. రూతు గొప్ప సాక్ష్యం చెప్తాంది. నువ్వు ఊరికే ఉండు అనకు, వాళ్ళ దగ్గర పొమ్మని. నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. ఆ మాట వినేదానికి సింహాసనాసనాన్ని దేవుడు కూర్చొని ఉన్నాడు. రూతు గుండె తెలుసు దేవునికి. దేవుడు చంపలే ఆమె భర్తని. దేవుడు అట్లా పాప పనులు చేయడు. దేవుడు చేయడు. దేవుడి దగ్గర జీవమే ఉండేది, మరణాడు ఆయన దగ్గర. అది మన తప్పుల వల్ల చేసుకుంటా అంటాం. మన ఇళ్ళల్లో జరిగే తప్పులు ఇవన్నీ మనవే. అనారోగ్యాలు ఇవన్నీ మనం చేసాను. దేవుడికి సంబంధం లేదు దీనితో. నువ్వు ప్రాపర్గా డిసిప్లిన్ ఉండాలి, ప్రాపర్గా ఉండాలి. మనం ఆయన ఎప్పుడు మనల్ని ప్రేమించే దేవుడు. ఆడేమైంది, అటుకి పోయిన తర్వాత కూడా అడుక్కు తినిందామే. ఒక రకంగా చెప్పాలంటే వీధుల్లో అడుక్కు తినలేదు, కానీ పరిగె వేస్తా అంటే ఏరుకుండేది పరిగె. బోయాజు పొలంలోకి పోయి, అమ్మా ఏమైంది లాస్ట్కి చెప్పండి. ఎక్కడ ఏరుకుందో అక్కడ ఆ భూమి ఆమెది అయిపోయింది. లాస్ట్కి ఏమైంది తెలుసా? యేసు ప్రభుకి అవ్వగా మారింది. ఈరోజు మీకు నాకు ఆమె అవ్వ అవుతుంది వరుసకి. అర్థమైందా మీకు? ఎంత ఉంటుంది, వ్యర్థం కాదు. నువ్వు అనుకుంటావు నుంచి పెడతాం. నేను చెప్తున్నా పిల్లరా. హలో, ఒక మాట నాకు గుర్తుంది చెప్తా. ఇంకోటి కూడా చెప్తాను మీకు. మూడో పాయింట్ నేను చెప్పాల్సింది, నేను ఎందుకో గుర్తు రాలేదు. ఇంకోటి, మీరు నేను సేవ చేస్తేవాడు సైతాన్ని ఇంకోటి తెచ్చి పెడతాడు మీకు. ఏం తెలుసా? వాళ్ళు అడగలేదు వీళ్ళు అడగలేదని. చర్చిలో వాళ్ళు అడగలే వీళ్ళు అడగలే. చర్చిలో వాళ్ళకి అడుగుతున్నారు, వీళ్ళకి అడుగుతాను. నేను చెప్తున్నా బిడ్డ, నువ్వు అసలుకి జీరోవే జ్ఞానంలో నన్ను అడిగితే. నువ్వు హలో ప్లీజ్ వినండి, నువ్వు ఇంత కష్టపడి కూడా అంత వేస్ట్ చేసుకుంటావు. ఏమన్నాడు యేసుప్రభు? మా ముందర చూడండి, యేసుప్రభు ఏమన్నాడు? నువ్వు ఒక ఇచ్చేది ఎడిచి తెలియకూడదు. ఎడం చేతికి కుడి చేతి ఇచ్చే ఎడం చేతి తెలిసిందనుకో ఏమైందంట, ఆడే నీ రివార్డ్. ఇప్పుడు నేను అన్నాను అనుకో, సౌమ్య చాలా మంచిది అని అందరి ముందర పుల్పిట్ మీద నేను అడిచాను అనుకో, ఈడే కొట్టుకున్నావు నువ్వు గిఫ్ట్. ఆడేం ఉండదు నీ కోసం గిఫ్ట్. చెప్తున్నా, నీ పాస్టర్ నేను అడగడంలా. అసలు నీకు ప్రైజులాడే చెప్పడు. ఎప్పుడు బిగుసుకొని ఉంటాడు మూతంతా. నువ్వు ఎంత కష్టపడుతున్నావో బాధపడద్దు. నేను మనిషిని. హలో, నేను నిజం చెప్తున్నా మీ ముందర. ఆఫ్టర్ ఆల్ నేను మీ ముందర మనిషిని. నువ్వు దేవుని కొరకు బ్రతుకుతున్నావు, దేవుని సేవ చేస్తున్నావు, నువ్వు రాయల్. నువ్వు ఆయన సంతోషించి నిన్ను చూసి సైతాన్ అంటాడు, ఆ సిస్టర్ అడగలే, అడగలే, పాస్ట్ అడగలే, నువ్వు పోతా అంటే అడగలే. నువ్వు గలీజ్ బ్రతుకది, ఒక మంచి క్రైస్తవుని బ్రతుకు కాదు. అట్లా చేసి సంఘాలన్నీ నాశనం చేసి పెడతాడు సైతాను. అసలు ఎవరి కోసం చేస్తావు సేవ? నా కోసమా, అంటే ఈ పాప కోసమా, అంటే ఆడుండే ఎవరి కోసమనా? నువ్వు అక్కడి నుంచి వచ్చినావు ఇక్కడికి. నువ్వు అక్కడ పౌరసత్వం కలిగిన వ్యక్తివి. అక్కడి నుంచి పరిపాలిస్తాను నీ తండ్రితో కలిసి. ఎవడు అడిగినా ఎవడు అడిగిపోయినా నీకేలా? దేవుడు కదా నీ లెక్క తీసుకుని నీ కన్నీరే పెట్టుకునేవాడు. నీ చెమట చూడ్డా ఆయన, నీ ప్రయాసం చూడ్డా, నీ త్యాగం చూడ్డా, నీ డబ్బు చూడ్డా. చాలామంది అసలు నేనంటాను జీరో నాలెడ్జ్ అట్లా వాళ్ళకి. ఎంతమంది సంఘాలు ఉండదు సార్, కొంతమంది సంఘానే చీల్చేసేవాళ్ళు ఉన్నారు. దీన్ని బట్టి సంఘానే వేరే తీసిపోయి ఉన్నారు. దయ్యం ఆడుకుంటుంది అట్లా వాళ్ళతో. నేను చెప్తాను మీకు, చేయకండి అట్లా. నేను అడిగితే ఏం సరే, నాకు గుర్తొచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్పినాడు అడుగుతాము, షబాస్. ఇప్పుడు ఆ పాప చెప్పింది కాబట్టి నేను చెప్పాను 76,000 పాపం ఫైన్ పడింది. ఇప్పుడు నేను చెప్పలేదు అనుకో, అంకుల్ నన్ను పట్టించుకోలే, నన్ను అడగను కూడా అడగలే, అంతమంది ముందర చెప్పలే, నేనంటే ఏమనుకున్నాడు? ఊరికే మనం పైన చాలా పైకి మనం దేవునితో కూర్చున్నాం రా. ఈ చిల్లర పనులన్నీ చేయొద్దండి, రానిద్దండి ఇట్లాంటివన్నీ. చర్చిలో వాళ్ళు అడగలే వీళ్ళు అడగలే. మా అర్థమవుతుందా? మీరు వర్షిప్ టీము జాగ్రత్త, అందరూ పాడాలా. నేను చెప్తాను ఇలా నేను పాడను అంటే ఎట్లయితుంది? దేవుడు చూస్తా అంటాడు నిన్నాడ. నా కోసం కాదు పాడతాను, అదే నా కోసం కాదు ప్లే చేస్తాను, అది వీళ్ళు నడుస్తా అంటాను నేను.
వీళ్ళు ఎప్పుడు ఒప్పుకోను. ఎప్పుడని చెప్పానా? కనీసం ముద్దన పెట్టుకుని నేను ఎప్పుడు వరకు ఎప్పుడన్నా ఏమా ఫోన్లో 10 రూపాయలైనా ఇచ్చిన ఎవడన్నా నీకు చాక్లెట్ కొనుక్కోమని 11 ఏళ్ళు అయింది చేయబట్టి. ఈ పాటికి బయట చేసింటే 50-60 వేలు ఇచ్చేవాళ్ళు ఈ పని. ఏం ప్రయోజనం? నేను ఏమన్నా చెప్తే ఆ పిల్లోనికి శబాస్ అంటే ఇలాంటి ఇంకా నా బాధ్యత నాకు తెలిసి ఏం చెప్పాలో ఏం చేయాలో. అడగలేదని ఏం చెప్తారు? నేనా దేవుడిని మీకు? నేను ఈ చర్చ్ గురించి కాదు చెప్తాను. అది ముక్కలు చేసుకుంటా అన్నారు చర్చిలని, కొన్ని మెయిన్ లైన్ చర్చెస్ని. డబ్బులు ఇస్తే నా పేరు చెప్పలేదని వాళ్ళు కూడా ఉన్నారు. ఫ్యాన్ ఇస్తే నా పేరు చెప్పలేదు అందరి ముందర. రకరకాల మనుషులు, భయంకరమైన మన క్రైస్తవులు. వద్దు, అట్లా చేయకండి. ఎంత భాగ్యం తెలుసా ఆయన కోసం జీవించారు. రూత్ చూడండి, రూత్ ఏమంటానులే, ఎక్కడ క్షణం మాత్రం తగ్గలే దేవుని దగ్గర. ఆయన ఏం చేశాడు? దేవుడు బుడ్డిలో కన్నీరు దాచుకున్నాడు. ఆయన రైట్ టైంలో రూత్ని దీవించాడు. ప్రపంచము ఉన్నంత వరకు నిన్ను జ్ఞాపకం చేసుకుంటారు. రూతు, నీ వాళ్ళు నిన్ను మర్యాద తీశారు కదా, నీ వాళ్ళు అన్నారు, ఏమి యెహోవా దేవుని నమ్ముకుంటేవి, యూదుల దేవుని నమ్ముకుంటేవి, ఏమాయ చూడు ఇప్పుడు నీకు అని మర్యాద తీశారు కదా, నిన్ను నవ్వారు కదా, నిన్ను చూసి నిన్ను పట్టించుకోలేదు కదా, నువ్వు విధవరాలను పిలిచారు కదా, పిల్లలు లేని దాని మీద పిలిచారు కదా. ప్రపంచము సృష్టి ఉన్నంత వరకు నువ్వు ఎవరో నిన్ను దీవించి నేను చూపిస్తా ప్రపంచాన్ని. ఆ దేవుడిని నేను ఆరాధిస్తాను. అది నువ్వు ఇప్పుడు పరిగెత్తనవే పొద్దున్న సాయంత్రం ఈ బిడ్డలు వచ్చి పొద్దున్నే వస్తుంది పాపము. వీళ్ళంతా ప్రార్థన మీరంతా ఈ నెలలో చేస్తానని అనుకోండి, మీరంతా చేస్తానరే, నేను మీకేం అనకపోవచ్చు. పైనుంచి మీకు నా ద్వారా మీకు గద్దింపే దొరకచ్చు, లేదంటే ఏమో మీ డిసిప్లిన్ కొంచెం అంటే భర్త అరసొచ్చు. నేను చెప్తున్నా మీకు, నీ పిల్లల్ని తరతరాల వరకు దీవించి ప్రపంచం గుర్తుపెట్టుకునేటట్లు చేసే దేవుడు ఆయన. అందుకే పల్లెత్తి మాట అన్నదండి, ఏం ప్రయోజనం ప్రయాసపడే అని. ఎంత చచ్చిపోయి అగ్నిగుండంలో కాలాల్సింది మీరు నేను. ఏం మంచి ఉందని దేవుడు మీలోనే ఎన్నుకున్నాడు చెప్పండి? ఏం మంచి చూశాడు మనలో? చెప్తున్నా ఇంకో మాట, రక్షణ పొందిన తర్వాత కూడా ఏడిపిస్తానే ఉన్నాం మనం ఆయనకి. ఇప్పుడు కూడా చూడు కొన్ని పనుల వల్ల, ఈవెన్ ఆలోచన వల్ల ఎంత ఓర్చుకొని ఉన్నాడు చెప్పండి. ఆయన నీతిమంతుడు. చెప్తున్నా, ఈ మీ ప్రయాస వ్యర్థం కానీడు. అనవసరంగా లోకాన్ని చూడొద్దండి, అనవసరంగా చర్చిని చూడొద్దండి, పాస్టర్ని చూడొద్దండి, మీ బంధువులు చూడండి, మీ సమస్యను చూడొద్దండి. సండే వింటారు కదా, నోరు తెరవండి, పరిపాలించండి. 2 నెలలు 3 నెలలైనా మీ రోగాన్ని నాశనం చేసి పెడతాడు ఆయన, మీ సమస్యను నాశనం చేసి పెడతాడు. నిలబడండి రూతు మాదిరి. చూడండి, ఆ బిడ్డ చిన్న వయసు పాపము, అది దిక్కులేని మాదిరి పోయింది. ఆడికే దిక్కులేదు ఆమెకి. ఎవరు ఆ దేశంలో ఎవరున్నారమ్మా? మా పిన్ని అని చెప్పుకునే ఎవరు ఉన్నారా? విధవరాలు ఈమె. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? నాకు పుట్టే ప్రతి ఒక్కడు నీ బంధువే. ఈరోజు మీకు నాకు అవ్వగా నిలబెట్టాడు ఆమెను. ఎక్కడుండేది? విగ్రహాల దగ్గర ఉండేది, బలి ఇచ్చేది. యోసేపుని చూడండి, 17 ఏళ్ల వయసులో బయటకు వచ్చాడు. 13 సంవత్సరాలు కష్టపడ్డాడు. దిక్కులేనోని మాదిరి ఫుట్బాల్ ఆడుకుంటున్నారు యోసేపుని. అర్థమైందా? ఏ పని చేయించారు? బండలు దురిసేవారు. ఆ పనులు ఈ పని చేసి స్టార్టింగ్లో మెల్లిమెల్లిగా పైకి వచ్చాడు. ఆ తర్వాత దేవుడు నీతో ఉంటే పైనే ఉంటాను, ఈవెన్ ఏ స్థితిలో ఉన్నా కూడా. ఓకే, ఆ తర్వాత జైల్లో వేయించారు. ఎంత భయంకరమైన. ఆ తర్వాత ఆ యొక్క ఇద్దరిని విడిపిస్తాడు ఆయన కదమ్మా. రాజు దగ్గర పనిచేశారు, పానదాయకుడు, ఇంకోడు భోజనం పెట్టేవాడు. ఇద్దరు పోయిన తర్వాత వాళ్ళకు గుర్తు రాలేదంట ఈయన గురించి, జోసెఫ్ గురించి. లెక్కేసుకోండి మీరు. జోసెఫ్ ఏమనుకుంటాడు? ఏం బ్రవ్వాను, వాళ్ళు అసలు గుర్తేలేదు నా గురించి. నువ్వు ఎందుకు బ్రవ్వ గుర్తనే చేయొచ్చు కదా, ఎంత భక్తిగా ఉన్నాను కదా. బైబిల్లో ఎక్కడ రాయాలి? చెప్పిండి రాయించేవాడు పరిశుద్ధంగా, రాసేసేయండి అని. మోషే గురించి రాశాడు, అబ్రహాం గురించి, అందరూ అబ్రహాం అప్పచెప్తే రాయేశాడు దేవుడు, ఇస్సాకు అప్పచెప్తే రాయేశాడు. యోసేపు కెమ్మికల్లా ఎందుకు తెలుసా? నా ప్రయాసము ఆయన ఎందు వ్యర్థం కాదు. నువ్వు నీతిగా బతుకుతానవే, నువ్వు అబద్ధాలు చెప్పవే, నువ్వు దేవునికి డబ్బులు ఇస్తానవే, కష్టాల్లో టైత్ ఇస్తానవే, సంఘానికి వస్తానవే, నీ పిల్లల్ని పంపిస్తానవే, నువ్వు ఆఫీస్కి పోయి పరిగెత్తుకొని దేవుని దగ్గరికి వస్తానవే, నువ్వు ప్రాక్టీస్ చేస్తానవే, నీ ఫ్రెండ్స్ మాదిరి సుఖాల్లో పడకుండా
త్యాగం చేస్తున్నావే, ప్రతిదీ దేవుని సన్నిధిలో ఉంది మా. రానిండి అని టైం. ఊరికే సనగద్దండి వాళ్ళని చూసి, వీళ్ళు ఇట్లా చర్చిలో నన్ను నో 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 అట్లా చేయకండి. నువ్వు పోడుకుంటావు బిడ్డ నీ ప్రయాసాన్ని. నువ్వు తిరిగి తిరిగి కష్టపడుతున్నావు, నువ్వు ప్రయాసం పోగొట్టుకుంటావు. నువ్వు ఎక్కడ ప్లీజ్ వినండి, నాకు గుర్తు, మీరు ఎక్కడన్నా అన్నారనుకోండి, ఏం ప్రయోజనము పని చేసి ఆయప్ప నన్ను అడగడు, ఆయమ్మ నన్ను అడగదు, ఈవెన్ మీ పిల్లల గురించి ఏం ప్రయోజనం వీళ్ళని సాకి. డోంట్ డూ దాట్. నువ్వు దేవుడు చెప్పినట్టు చేసుకుంటూ పోతున్నావు, ప్రతిఫలం ఇచ్చేది ఆయన. నువ్వు రాంగ్ కన్ఫెషన్ చేసినావా ఏం ప్రయోజనం అని, నువ్వు ప్రయోజనం ఉండదు, నీకు ప్రయోజనం ఉండదు. ఎందుకంటే నువ్వు చెప్పేసావు ఆల్రెడీ, నువ్వు విత్తనం వేసేసావు ఈ సృష్టిలోకి. దేవుడు కూడా ఏం చేయాలి, నిన్న వారం ఏం చెప్పా సండే రోజు నేను, జీవిత చక్రం తిరుగుతోంది. నువ్వు మాటి మాటికి అన్నావు అనుకో, ఏం ప్రయోజనం ఏం ప్రయోజనం ఏం ప్రయోజనం. ప్రభువు కూడా ఏం చేయలేడు నీకు, ఎందుకంటే నీ నాలుకకు దేవుడు అంత అధికారం ఇచ్చాడు. డోంట్ సే దట్. ఎప్పుడు చెప్పు, నా దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు, నా పిల్లలను దీవించే దేవుడు, నన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు, నా ప్రయాసం వ్యర్థం కానిడు. రూతు ప్రయాసం వ్యర్థం కాని నీ దేవుడు ఆయన. రూతులా నువ్వు అయి వెళ్తున్నా గుర్తుపెట్టుకో, నిన్ను ఘనపరిచి నిన్ను మహిమపరిచే దేవుడు ఆయన. యోసేపుని 13 ఏళ్ళు ఎవడు పట్టించుకోలే. ఎన్నోసార్లు అనిపించింది మా అన్నదమ్ములు హ్యాపీగా ఉన్నారు, ఏంట్రా నా బ్రతికేజనం దేవుని దగ్గరికి వచ్చి చూడు వాళ్ళు ఎంత బాగున్నారో. నేను ఇంత నిష్ఠగా ఉన్నా, వ్యభిచారం చేయలే, నేను అబద్ధం చెప్పుకుని ఉన్నా, నేను నీతిగా ఉన్నా, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, రోజు ప్రార్థన చేస్తాను, రోజు బైబిల్ చదువుతా, రోజు చర్చికి వెళ్తా, రోజు పని చేస్తాను. దేవుడు అయినా నాకే అనారోగ్యము, అయినా నాకే ఇబ్బందులు, ఎందుకు ఇది? డోంట్ సే దట్, డోంట్ థింక్ దట్, జస్ట్ కన్ఫెస్ గాడ్. సో దేవుని నోట్లో వాక్యంతో నాకు అర్థం కాలేదు కానీ నా దేవుడు నిజం, నా దేవుని వాక్యం నిజం, నా యేసే తిన దెబ్బ చేత నాకు స్వస్థ లభించింది, నా దేవుడు డివైన్ హెల్త్ నాకు ఇచ్చాడు. ఏది అర్థం కాకున్నా సరే వాక్యాన్ని చెప్తాను, వాక్యం చెప్తాను. రైట్ టైంలో నీ బాడీని, నీ యొక్క ఫైనాన్సెస్ని, నీ పిల్లల్ని, నీ జీవితాన్ని దీవిస్తాడు. సో ప్లీజ్ దేవుని కొరకు ఏది చేస్తున్నా వ్యర్థం అనే ఆలోచన సైతాన్ని పెడతారు, రానికండి. ఒకరి ఇది కోరుకోద్దండి, ఏమంటారు దాన్ని, ఎగ్జాల్టేషన్ కోరుకోద్దండి అన్న. ఏమంటారు తెలుగులో ఎగ్జాల్టేషన్? పొగడాల అడగాల పట్టించుకోలే. నేను పట్టించుకుంటే నీకు ఈడే దొరుకుతుంది గిఫ్ట్. నువ్వు పట్టించుకోకుండా రూతులాగా రహస్యంలో ఉన్నావు అనుకో, యోసేపులాగా రహస్యంలో బ్రతుకుతున్నావు, ఏం జరుగుతుందో తెలియలే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, కానీ సృష్టికర్త గుద్ది. అక్కడ ఉండే వాళ్ళకి ఎవరికి తెలియదు యోసేపు ఎవడు, యాట్లు చూచాడు, ఏం జరుగుతుంది, కథ ఏంటింది అని. వాళ్ళ అమ్మ నాయన వాళ్ళంతా పట్టించుకోలే, వాళ్ళ నాయన అన్నలంతా. కానీ ఒక్కడున్నాడు ఆయన పట్టించుకునేవాడు. ఎందుకు? యోసేపు కష్టపడతాడు ప్రభు కొరకు, నీతిగా పడతాడు, పరిశుద్ధంగా ప్రార్థనలో ఉన్నాడు, బైబిల్ చదువుతాడు, అన్యాయం చేయడంలా, పాపం అంటనీయడంలా, భక్తిగా ఉన్నాడు. ప్లరా రైట్ టైంలో రాజుకు మింద పెట్టి, రాజు కూడా యోసేపు మీద ఆధారపడేటట్టు చేశాడు దేవుడు. అది చేసేది ఆయన. ఎప్పుడు నీ ప్రయాసమైనా వ్యర్థం కాలేదు. సో మనము 11 ఏళ్ళు ప్రభు దగ్గర చేసినవన్నీ మర్చిపోండి ఆయన. అన్నీ రాసి పెట్టుకున్నాడు. నేను రూపాయి రాసి పెట్టుకునే దేవుడు ఆయన. ఎందుకంటే ఆయన అన్నాడు, ఆకాశ వాక్యం తెలిసి నీకు ఇచ్చే దేవుడు ఆయన, ఈవిడు మీకు ఇవ్వబడిన అన్నాడు. ఎందుకు దాచి పెడతాడు మీకు ఇవ్వకుండా? నమ్మండి ఆయన్ని. భర్తను కంటే, నేను చెప్తున్నా లాస్ట్లో, భర్త కంటే, కూతురు కంటే, కొడుకు కంటే నీకంటే దేవుడు నమ్మును. ఈరోజు నీకు రిజల్ట్ కాకపోవచ్చు, నీకు ఒకరోజు హెచ్చిచ్చే దేవుడు రైట్ టైంలో. ప్రార్థన చేస్తుంది. తండ్రి నీ కృతజ్ఞతలు మా ప్రభు యేసుక్రీస్తు నామములో మాతో మాట్లాడినందుకు నైనా, అనేక సార్లు ఈ యొక్క నైనా శత్రువు, ఆ తర్వాత పరిస్థితులు మాతో మాట్లాడుతూ ఉంటాయి. కానీ నైనా నీ కృతజ్ఞతలో రూతు జీవితము, యోసేపు జీవితము మా ముందర సాక్ష్యంగా పెట్టావు. నువ్వు అబద్ధం చెప్పని దేవుడు అని రుజువు చేసావు తండ్రి. వారిని దీవించి నువ్వు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు అన్నావు. మాతో కూడా అట్లే వివరించే దేవుడు ఉన్నావు. నేను ఈరోజు ఏ కష్టంలో పోతున్నా మేము దానికి కారకుడు నువ్వు కాదు, మా అజ్ఞానము, మా తొందరపాటు, మాకు వాక్యం తెలియకపోవడం, మా మాటలు, అందుకే అదే కారణం. కానీ ఈరోజు విన్నట్లుగా మేము నేను ఎప్పుడు నిన్ను మా నోటి నుంచి ఆ మాట చెప్పకుండా ఇంకా ప్రయాసపడతాం, మేము నీ కొరకు జీవిస్తాం. ఎందుకంటే ఖచ్చితంగా మాకు, మా పిల్లలకు, మా రాబోయే తరాలకి నువ్వు దీవించే దేవుడు అవుతాయి. కృతజ్ఞత చెల్లించుకుంటూ ఏ స్నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమె దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సాహసం మనకు, మన కుటుంబాలకి ఇప్పుడు సదాకాలంలోను కాక. ఆమేన్.